హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి సి లాంగ్వేజ్ ఇన్ 1 అవర్ అనమాట. సో కంప్లీట్గా 1 అవర్లో సి లాంగ్వేజ్ అనేది డీటెయిల్గా డిస్కషన్ చేయబోతున్నాం. లైక్ వెరీ బేసిక్స్ నుంచి ఫస్ట్ ప్రోగ్రామ్ నుండి అడ్వాన్స్డ్ టాపిక్స్ వరకు కూడా. సో విత్ ఇన్ 1 అవర్లో మనం కంప్లీట్ కాన్సెప్చువల్గా అదేవిధంగా ప్రోగ్రామ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తూ డీటెయిల్ డిస్కషన్ అయితే చేయబోతున్నాం అనమాట. సో వాట్ ఈజ్ సి ప్రోగ్రామింగ్? సో సి ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే, సో సి ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రైట్ ప్రోగ్రామ్స్ ఫర్ కంప్యూటర్స్. సో ఇప్పుడు మనం హ్యూమన్ టు హ్యూమన్ కమ్యూనికేట్ కావాలంటే సో మనకి చాలా లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. సో హ్యూమన్ అనేవాడు కంప్యూటర్తో కమ్యూనికేట్ అయ్యి, సో కంప్యూటర్తో ఆ హ్యూమన్కి కావాల్సిన వర్క్ చేయించుకోవాలంటే సో ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అని ఉండాలి. సో హ్యూమన్ కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే మనం త్రూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా అయితే కమ్యూనికేట్ అవుతాం అనమాట. సో వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి సి లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో సి++, జావా, పైథాన్ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలంటే, మన వర్క్ చేయించుకోవాలంటే సో మనం కమ్యూనికేట్ అవ్వడానికి ఒక లాంగ్వేజ్ అనేది ఉండాలి. సో ఆ లాంగ్వేజ్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి సి లాంగ్వేజ్ అనమాట. సో ఇట్ వాజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ ఇన్ 1972. సో 1972లో డెన్నిస్ రిచీ అనే ఆయన సి లాంగ్వేజ్ అనేది డెవలప్ చేశాడు అనమాట. సో ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ లాగా. అండ్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ అండ్ అప్లికేషన్ డెవలప్మెంట్. సో సిస్టమ్ ప్రోగ్రామింగ్లో అదేవిధంగా అప్లికేషన్ డెవలప్మెంట్లో సి ప్రోగ్రామింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అదేవిధంగా ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. సో సి ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం కంపైలర్స్ యూజ్ చేస్తాం కాబట్టి, సో కంపైలర్ ఏం చేస్తుందంటే కంప్లీట్ ప్రోగ్రామ్ని ఒకేసారి రీడ్ చేసి సో ఏవైనా ఎర్రర్స్ ఉన్నా కానీ, ఒకవేళ ఎర్రర్స్ లేకపోయినా కానీ అవుట్పుట్ అనేది చూపిస్తుంది అనమాట. సో కంప్లీట్గా ప్రోగ్రామ్ అంతా వన్ గోలో రీడ్ చేస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ స్పీడ్ అనమాట. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సి ప్రోగ్రామింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. సో సి లాంగ్వేజ్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఈ మెయిన్, ప్రింట్ఎఫ్, రిటర్న్ జీరో ఇవన్నీ కూడా ఎలా వర్క్ అవుతాయి ఒక్కొక్కటి మనం అయితే స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సో సి ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ ద మెయిన్ ఫంక్షన్. సో మనకి ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్, మెయిన్, ప్రింట్ఎఫ్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. సో అది మనం కంపైలర్లో త్రూ ప్రోగ్రామ్ చూస్తే ప్రాక్టికల్గా అయితే అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అయితే రెడీగా పెట్టాను. సో ఇది మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట సి లాంగ్వేజ్లో. సో ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే లైక్ ఎలా రాయాలి, సింటాక్స్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏమేమి స్టేట్మెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా అయితే మనం తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనకి సి లాంగ్వేజ్లో ప్రతి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో <> సింబల్ మధ్యలో stdio.h అని రాశాను. సో stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అనమాట. సో ఈ విధంగా హెడర్ ఫైల్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తామంటే, సో ఇక్కడ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అంటే, సో ఇక్కడ నేను ఏదైతే అవుట్పుట్లో కనపడాలని చెప్పేసి ప్రింట్ఎఫ్ యూజ్ చేశానో, సో ఈ ప్రింట్ఎఫ్లో రాసింది మనకి అవుట్పుట్లో కనపడుతుంది అనమాట. సో దాని గురించి కూడా డీటెయిల్ డిస్కషన్ చేద్దాం. సో ఇలా అవుట్పుట్లో మనం ఏదైనా అవుట్పుట్లో ప్రింట్ చేయాలన్నా, లేదంటే మనం త్రూ కీబోర్డ్ కానీ మౌస్ కానీ ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలన్నా కానీ, సో అలా ఇన్పుట్ తీసుకోవాలి లేదంటే అవుట్పుట్ ప్రింట్ చేయాలి అని, సో ఇప్పుడు ఈ ప్రింట్ఎఫ్ యూజ్ చేసి మనం హెలో వరల్డ్ అని అవుట్పుట్ స్క్రీన్లో ప్రింట్ చేస్తున్నాం. సో ఈ ప్రింట్ఎఫ్ యూజ్ చేసినప్పుడు ప్రింట్ఎఫ్లో ఏం రాసామో అది అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి అనే డెఫినేషన్ అంతా కూడా ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ అనే ఫైల్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తామో సో ఆ ప్రింట్ఎఫ్లో ఏదైతే రాస్తామో అది మనకి అవుట్పుట్లో కనపడాలి. సో ఆ ఫంక్షనాలిటీ, ఆ డెఫినేషన్ అంతా కూడా ఈ హెడర్ ఫైల్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో దానికోసం మనం ఏవైతే మెయిన్ ప్రోగ్రామ్లో యూజ్ చేస్తూ ఉంటామో సో వాటికి సంబంధించిన హెడర్ ఫైల్స్ అన్నీ కూడా స్టార్టింగ్లో అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో ఎందుకంటే వాటి ప్రీ డెఫినేషన్స్ అన్నీ కూడా ఆ హెడర్ ఫైల్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్ మెయిన్ అనమాట. సో ఇంట్ మెయిన్ అని ఎందుకు రాస్తామంటే, సో ఇది ఇంట్ వచ్చేసి రిటర్న్ టైప్ అనమాట. సో ఏం రిటర్న్ చేస్తున్నాం, మా ఇంటీజర్ ఇక్కడ రిటర్న్ 0 అని చెప్పేసి ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్ అని తీసుకున్నాను. సో ఒకవేళ ఏమి రిటర్న్ చేయకపోతే ఇంట్ ప్లేస్లో వాయిడ్ అని కూడా తీసుకోవచ్చు, VOID వాయిడ్ అని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెయిన్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. ఇంట్ మెయిన్ అంటే మెయిన్ ఫంక్షన్ లాగా, ప్రోగ్రామ్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకు మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్లుగా మనం
కంపైలర్కి చెప్తున్నట్టుగా మెయిన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇంట్ మెయిన్ అంటే మనకి మెయిన్ మెథడ్ అనమాట. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనం కంపైలర్కి చెప్తున్నట్టుగా. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ మధ్యలో ఏవైతే స్టేట్మెంట్స్ రాస్తామో వాటిని బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పేసి అంటాం. సో నేను ఇక్కడ నెక్స్ట్ మెయిన్ మెథడ్లో ఏం రాసాను, ప్రింట్ఎఫ్ హెలో వరల్డ్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ప్రింట్ ఫంక్షన్ అనమాట, ఇది అవుట్పుట్ ఫంక్షన్. సో ఈ stdio.hలో ఈ ప్రింట్ఎఫ్ యొక్క డెఫినేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ప్రింట్ఎఫ్ అని రాసి ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్లో, సో నేను ఇక్కడ డబల్ కోట్స్లో రాశాను. సో డబల్ కోట్స్లో ఏం రాస్తామంటే స్ట్రింగ్స్ రాస్తాం. సో స్ట్రింగ్స్ రాసాం కాబట్టి ఇక్కడ హెలో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో హెచ్ అనేది ఒక క్యారెక్టర్, ఈ అనేది ఒక క్యారెక్టర్. సో అలా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ను మనం డబల్ కోట్స్లో పెడితే దాన్ని స్ట్రింగ్ అని చెప్పేసి అంటాం. సో సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ డబల్ కోట్స్, దాన్ని ఏమంటామంటే మనం స్ట్రింగ్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ ప్రింట్ఎఫ్లో ఏదైతే రాస్తామో టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ మనకు అది అవుట్పుట్ స్క్రీన్ మీద అయితే కనపడుతుంది అనమాట. సో ఇక్కడ హెలో వరల్డ్ అని చెప్పేసి రాసాను. నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తానో ప్రోగ్రామ్ని, సో వెంటనే మనకి అవుట్పుట్ స్క్రీన్లో కూడా హెలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది. సో ఇక్కడ రిటర్న్ 0 అని చెప్పేసి ఎందుకు రాస్తామంటే, సో ఇక్కడతో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. సో పాజిటివ్గా కంప్లీట్ అయిపోయింది ఎగ్జిక్యూషన్ అని చెప్పేసి, సో రిటర్న్ 0 అని చెప్పేసి రాస్తాం. సో ఈ రిటర్న్ 0 అదేవిధంగా ఇక్కడ ఇంట్ వాయిడ్ కానీ రాయాల్సి ఏదైనా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇంట్ కానివచ్చు వాయిడ్ కానీ ఏదైనా రాయొచ్చు మెయిన్ మెథడ్లో. అదేవిధంగా ఇక్కడ రిటర్న్ 0 రాసినా రాయకుండా ఏం కాదనమాట. సో ఇక్కడ ఎందుకు నేను ఇక్కడ ఇంట్ మెయిన్ అదేవిధంగా రిటర్న్ 0 రాశానంటే, సో ఒక క్వాలిటీ ప్రోగ్రామ్ స్టాండర్డ్ ప్రోగ్రామ్ లాగా కనపడాలి అని చెప్పేసి నేను ఇక్కడ రెండు కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. సో ఇవి ఇంక్లూడ్ చేయకపోయినా చేసినా ఏం కాదు, మనకు ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ అదేవిధంగా ఇంట్ కానీ వాయిడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, మనకి ఎటువంటి ఎర్రర్స్ అనేవి రావు అనమాట. సో సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే, సో నేను ఇక్కడ రన్ చేసినప్పుడు నాకేమైందంటే హెలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ హెలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఎందుకు హెలో వరల్డ్ అని ప్రింట్ అయిందంటే, సో నేను ఇక్కడ ప్రింట్ఎఫ్ సో అవుట్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి నేను హెలో వరల్డ్ అనేది నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి నేను రాశాను అనమాట. సో ప్రింట్ఎఫ్లో ఏదైతే రాస్తామో అది యాజ్ ఇట్ ఈస్గా మనకి అవుట్పుట్ స్క్రీన్ మీద అయితే కనపడుతుంది. సో నేను ప్రింట్ఎఫ్లో హెలో వరల్డ్ అని చెప్పేసి రాశాను. సో వెంటనే నేను ఎప్పుడైతే రన్ చేశాను ప్రోగ్రామ్ రన్ చేయగానే ఏమైంది, వెంటనే మనకి అవుట్పుట్ స్క్రీన్లో హెలో వరల్డ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఇది మనకు బేసిక్గా ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. సో సి లాంగ్వేజ్లో ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, సో ఇక్కడ కాంపోనెంట్స్ కూడా చూసుకోవచ్చు. హ్యాష్ ఇంక్లూడ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో హ్యాష్ ఇంక్లూడ్లో ఏం చేస్తామంటే హెడర్ ఫైల్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం అనమాట. అదేవిధంగా మెయిన్ ఎందుకు రాస్తామంటే ఎంట్రీ పాయింట్. సో మెయిన్ మెథడ్ నుంచి కూడా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కంపైలర్ చెప్తున్నట్టుగా మెయిన్ అయితే రాస్తాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ వచ్చేసి అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. సో ప్రింట్ఎఫ్లో ఏదైతే రాస్తామో టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనకు అది అవుట్పుట్లో కనపడుతుంది. నెక్స్ట్ రిటర్న్ 0 ఎందుకు రాస్తామంటే ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది ఇక్కడతో అన్నట్లుగా రిటర్న్ 0 అనేది స్పెసిఫై చేస్తాం. సో ఇది మనకు కంప్లీట్గా ఫస్ట్ ప్రోగ్రామ్ అండ్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వేరియబుల్స్ అనమాట. సో వేరియబుల్ అంటే ఏంటి, సో ఈ వేరియబుల్ నుంచి కూడా మనకు అన్ని చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఈ బేసిక్స్ అన్నీ కూడా వెరీ స్ట్రాంగ్ ఉండాలి మనకి, ఈ వేరియబుల్స్ డేటా టైప్స్ అవన్నీ కూడా. సో ఎప్పుడైతే మనకి ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఉంటాయో మన ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో అప్లై చేయొచ్చు. సో అప్పుడు ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనకు ఈజీ అవుతాయి అనమాట. సో వేరియబుల్ అంటే ఏంటంటే, సో ఏ వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు ఎ మెమొరీ లొకేషన్ యూజ్ టు స్టోర్ డేటా. సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో ఏమవుతుందంటే, సో ఏదైనా ఒక ర్యాక్ ఉంటుంది. సో ర్యాక్లో ఏం చేస్తాం మనం, బుక్స్ కానీ ఏవైనా మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో సపోజ్ నేను ప్రోగ్రాంలో ఏదైనా స్టోర్ చేసుకోవాలి అంటే, సపోజ్ ప్రోగ్రాంలో నేను ఏదైనా ఇంటీజర్ వాల్యూ కానీ ఏదైనా స్ట్రింగ్ కానీ ఏదైనా డెసిమల్ వాల్యూ కానీ స్టోర్ చేసుకోవాలంటే, సో నాకు కూడా ఒక ర్యాక్ అనేది కావాలి. సో మన ఇంట్లో ఎలాగైతే వస్తువుల్ని ర్యాక్లో స్టోర్ చేసుకుంటామో, సో నాకు ఇక్కడ కూడా నాకు ఒక స్పేస్ అనేది కావాలి. సో ఎందుకు స్పేస్ కావాలంటే, నేను డేటా అనేది స్టోర్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ ఇప్పుడు ఏజ్ ఉంది, సో ఏజ్ ఎంటర్ చేయాలనుకున్నా, ఏజ్ స్టోర్ చేయాలనుకున్నా, లేదంటే మార్క్స్ స్టోర్ చేయాలి, లేదంటే శాలరీ డీటెయిల్స్ స్టోర్ చేయాలి. సో అలా స్టోర్ చేయాలంటే నాకు ఫస్ట్ ఏం కావాలి, స్పేస్ కావాలి. సో ఆ స్పేస్ ఎక్కడ క్రియేట్ చేయాలి మనం అంటే, సో మనం డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే
మెమొరీలో స్టోర్ అవుతుంది. సో మెమొరీలో నేను కొంచెం డేటా స్టోర్ చేసుకోవడానికి నాకు ఒక స్పేస్ అనేది కావాలి. సో ఆ స్పేస్ క్రియేట్ చేసి దానికి ఒక నేమ్ ఇస్తే దాన్నే మనం వేరియబుల్ అని చెప్పేసి అంటాం. సో ఏ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ గివెన్ టు ఏ మెమొరీ లొకేషన్ యూజ్డ్ టు స్టోర్ డేటా. సో మెమొరీలో ఏదైతే స్పేస్ క్రియేట్ చేసి దాంతో డేటాను స్టోర్ చేసి సో ఆ లొకేషన్ మెమొరీ లొకేషన్కి ఏదైతే నేమ్ ఇస్తామో సో దాన్ని మనం కంప్లీట్గా వేరియబుల్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో ఇక్కడ వేరియబుల్ స్టోర్స్ డేటా. సో వేరియబుల్లో ఏం చేస్తాం, సింపుల్గా డేటాని స్టోర్ చేసుకుంటాం. మనకు కావాల్సిన డేటాని ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా కానివచ్చు, లేదంటే క్యారెక్టర్ డేటా కానివచ్చు, డెసిమల్ టైప్ ఆఫ్ డేటా, ఏదైనా మనకు కావాల్సిన డేటాని ఆ వేరియబుల్ నేమ్లో ఏం చేస్తామంటే స్టోర్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూస్తే కంప్లీట్గా క్లారిటీ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చాను. చాలా సింపుల్ ఉంటుంది వేరియబుల్స్ అండ్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ ఇంకా బేసిక్ డీటెయిల్స్ అన్ని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ నేను ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్లో ప్రింట్ఎఫ్ యూజ్ చేశాను కాబట్టి ఖచ్చితంగా stdio.h అనే హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో నేను ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే stdio.h అనే హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసేసాను. నెక్స్ట్ ఏం చేశాను, మెయిన్ మెథడ్. సో ఇంట్ మెయిన్ అని చెప్పేసి మెయిన్ మెథడ్ అనేది రాసాను అనమాట. సో మెయిన్ మెథడ్ రాసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్లో ఏదైతే కోడ్ రాస్తామో దాన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పేసి అంటామని చెప్పుకున్నాం కదా. సో లోపల నాకు కావాల్సిన ప్రోగ్రామ్ అనేది రాశాను. సో మెయిన్ మెథడ్ నుంచి మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా నేను మెయిన్ మెథడ్ లోపల నాకు కావాల్సిన ప్రోగ్రామ్ అనేది రాయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఏం చేశాను, ఇంటీజర్ టైప్తో ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో వేరియబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ ఎలా రాయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ అనేది స్పెసిఫై చేయాలి. సో నేను ఇక్కడ 20 అనే వాల్యూని స్టోర్ చేశాను కాబట్టి 20 అనేది ఇంటీజర్ కాబట్టి సో నేను డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో సింటాక్స్ వచ్చేసి సింపుల్గా డేటా టైప్ ఇవ్వాలి, తర్వాత వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సో ఈక్వల్ టు పెట్టేసి మనకు కావాల్సిన డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డేటా టైప్ వచ్చేసి ఇంట్ అని ఇచ్చాను. అదేవిధంగా వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏజ్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఏజ్ అనే వేరియబుల్లో నేను ఏం చేశాను, 20 అనే వాల్యూని స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మెమొరీ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, సో మెమొరీలో ఒక లొకేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. సపోజ్ ఇంటీజర్కి మనకి ఫిక్స్డ్గా 4 bytes ఇంటీజర్ డేటా టైప్తో ఎప్పుడైతే వేరియబుల్ క్రియేట్ చేస్తామో మనకి సో ఫిక్స్డ్గా 4 bytes అనేవి క్రియేట్ అవుతుంది అనమాట. 4 bytes స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది అనమాట మెమొరీలో. సపోజ్ ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఇంటీజర్ డేటా టైప్తో ఏజ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, నాకు మెమొరీలో నాకు 4 bytes ఆఫ్ డేటా అనేది అలొకేట్ అవుతుంది. సో ఆ 4 bytes ఆఫ్ స్పేస్కి నేను ఏజ్ అనే నేమ్ ఇచ్చాను. ఏదైతే 4 bytes ఆఫ్ డేటా మెమొరీలో అలొకేట్ అయిందో నాకు, సో ఆ 4 bytes ఆఫ్ డేటా లొకేషన్కి నేను ఏం చేశాను, ఏజ్ అని చెప్పేసి నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ ఆ స్పేస్లో ఆ క్రియేట్ చేసిన స్పేస్లో 20 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో 20 అనే డేటా ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేశాను. సో ఇది కంప్లీట్గా మనకి వేరియబుల్ అనమాట. సో ఫస్ట్ డేటా టైప్ ఇవ్వాలి, అదేవిధంగా వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఈక్వల్స్ టు పెట్టేసి మనకు కావాల్సిన ఏదైతే టైప్ స్పెసిఫై చేసాము ఇక్కడ ఇంటీజర్ అని చెప్పేసి సో ఆ డేటాను అయితే స్టోర్ చేయాలి. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఏదైతే నేను వేరియబుల్లో ప్రింట్ చేశానో దాన్ని యాక్సెస్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో ర్యాక్లో బుక్స్ పెడతాం, మనకు కావాల్సినప్పుడు ఏం చేస్తాం, ర్యాక్ ఓపెన్ చేసి ఆ బుక్స్ అనేవి తీసుకొని చదువుకొని మళ్ళీ ర్యాక్లోనే పెట్టేస్తాం. సో మనం యాక్సెస్ చేసుకుంటున్నాం, అది మనకి అవసరం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు కూడా నేను ఏం చేయాలి, సో ఏదైతే ఆ స్పేస్ క్రియేట్ చేసి నేను ఆ స్పేస్కి ఏజ్ అని నేమ్ డిక్లేర్ చేశానో అందులో ఉన్న డేటాను నేను యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. దాన్ని నేను అవుట్పుట్లో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో అవుట్పుట్లో ఏదైనా ప్రింట్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ప్రింట్ఎఫ్లో నేను ఇక్కడ ఏజ్లో మనకి 20 అనేది ఎందులో ఉందంటే ఏజ్లో ఉంది కాబట్టి సో ఏజ్ అనేది ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఏజ్ అని చెప్పేసి ఇచ్చేస్తే ఆ ఏజ్ వేరియబుల్లో ఏదైతే డేటా స్టోర్ అయిందో ఆ డేటా అనేది మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. సో దానికంటే ముందు ఇక్కడ అవుట్పుట్లో జస్ట్ నాకు 20 అని ప్రింట్ అవ్వకుండా ఏజ్ ఈక్వల్స్ టు 20 అని ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి ఇస్తున్నాం. సో అదంతా ఓకే. ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే %d అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ %d అంటే ఏంటి అంటే మనకి ఫార్మాట్ స్పెసిఫైర్ అనమాట. సో కంపైలర్కి ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా యూజ్ చేసామని ఎలా తెలుస్తుంది అంటే ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇంటికి %d ఉంటుంది. సో సపోజ్ మనకి ఏదైనా
డెసిమల్ టైప్ ఆఫ్ డేటాకి ఫ్లోట్ అని యూజ్ చేస్తాం, దానికి %f ఉంటుంది. సో క్యారెక్టర్కి %c అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే కంపైలర్స్కి సో ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా అనేది యూజ్ చేశాను. దానికోసం నేను ఇక్కడ %d అని ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేశాను. సో ఇక్కడ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తే మనకి ఏదైతే ఏజ్లో స్టోర్ అయ్యిందో డేటా అది ప్రింట్ అయిపోయింది. సో ఏజ్ ఈక్వల్స్ టు 20 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఏజ్ ఈక్వల్స్ టు 20 అని ఎందుకు ప్రింట్ అయిందంటే సో ప్రింట్ఎఫ్ ద్వారా మనం ఏం చేసాం, ఏదైతే ఏజ్ వేరియబుల్లో డేటాను స్టోర్ చేసామో సో ఆ ఏజ్ వేరియబుల్లో ఉండే డేటాని ప్రింట్ఎఫ్ ద్వారా అయితే అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాం. సో ప్రింట్ఎఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు %d ఏజ్ అనమాట. సో ఈ ఏజ్లో మనకి 20 అనే వాల్యూ స్టోర్ అయింది కాబట్టి సో ఆ ఏజ్ను ప్రింట్ చేస్తే ప్రింట్ఎఫ్ ఏమవుతుంది, డైరెక్ట్గా ఆ లొకేషన్కి వెళ్ళిపోయి ఆ లొకేషన్లో ఉన్న ఆ డేటాని మనకి అవుట్పుట్లో ప్రింట్ చేస్తాయి అనమాట. సో ఇది మనకు కంప్లీట్గా వేరియబుల్ గురించి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా అయితే చూద్దాం. సో కంప్లీట్గా వేరియబుల్ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక మెమొరీలో స్పేస్ క్రియేట్ చేయడం అనమాట. ఏదైతే మనం డేటా స్టోర్ చేయాలనుకుంటున్నామో సో ఆ డేటా స్టోర్ చేసుకోవడానికి ఒక స్పేస్ క్రియేట్ చేసి ఆ స్పేస్కి ఒక నేమ్ ఇస్తాం. సో దాన్ని మనం వేరియబుల్ అని చెప్పేసి అంటాం అనమాట. జస్ట్ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ స్టోర్స్ డేటా. సో ఎలాంటి డేటా అంటే ఏజ్, ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా కానివచ్చు, క్యారెక్టర్స్, స్ట్రింగ్స్, అదేవిధంగా డెసిమల్ నెంబర్స్. సో ఇటువంటి డేటా అంతా కూడా మనం అయితే ఆ క్రియేట్ చేసిన వేరియబుల్ ఏదైతే స్పేస్ క్రియేట్ చేసాం మెమరీలో సో అందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా చూసాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డేటా టైప్ అనమాట. సో డేటా టైప్ ఆల్రెడీ చూసాం కదా వేరియబుల్ ప్రోగ్రాంలో. సో మనం ఏదైతే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో డేటాని సో ఆ డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. సింటాక్స్లో డేటా టైప్ మెన్షన్ చేసి తర్వాత వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి సో ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో ఇప్పుడు డేటా టైప్ గురించి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక డేటా టైప్ అంటే డేటా టైప్స్ డిఫైన్ ద టైప్ ఆఫ్ డేటా ఏ వేరియబుల్ కెన్ స్టోర్. సో డేటా టైప్ ఏం చేస్తుందంటే ఒక వేరియబుల్లో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేయగలం అని చెప్పేసి డిఫైన్ చేస్తాను అనమాట. సపోజ్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో నేనేం చేశాను, ఇంట్ ఏజ్ అని చెప్పేసి ఇచ్చాను. సో అప్పుడు దానికి అర్థం ఏంటంటే నా ఇంటీజర్ వాల్యూస్ని ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోగలను. సో ఇంటీజర్ వాల్యూ నేను 20 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో 20 అనేది ఇంటీజర్ వాల్యూ. సో ఇంటీజర్ వాల్యూని నేను ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేశాను, ఇంట్ అని చెప్పేసి డేటా టైప్ అయితే ఇచ్చాను. సో ఇంట్ అండ్ డేటా టైప్ ఇచ్చాను కాబట్టి ఇంటీజర్ వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకుంటాను. సపోజ్ ఇంటీజర్ వాల్యూస్ కాకుండా డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఫ్లోట్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట డేటా టైప్. లేదంటే ఏదైనా సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేసుకోవాలంటే సపోజ్ క్యారెక్టర్స్ అంటే ABC లేదన్నా ఏవైనా సింబల్స్ కానివచ్చు. సో అటువంటి సింగిల్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవాలి అంటే క్యార్ అనే డేటా టైప్ అయితే ఇవ్వాలన్నమాట. సో దీనికోసం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది నేను ఆల్రెడీ రెడీగా పెట్టాను. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది అనమాట నీట్గా. సో నేను ఇక్కడ 3 డేటా టైప్స్కి అయితే ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో 3 డేటా టైప్స్ని అయితే ఎగ్జాంపుల్గా చూపించాను. సో ఫస్ట్ ఏం చేశానంటే సో ఇంకా ఆల్రెడీ యాష్ ఇంక్లూడ్ stdio డేటా ఇచ్చి ఇంట్ మెయిన్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, డీటెయిల్ అయితే డిస్కషన్ కూడా చేసాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను 3 వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇంటీజర్ టైప్ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, అదేవిధంగా డెసిమల్ కోసం ఫ్లోట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, అదేవిధంగా క్యారెక్టర్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో కంప్లీట్గా 3 వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఇంట్, ఫ్లోట్, క్యార్ అని చెప్పేసి 3 వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను 10 అనే వాల్యూ వచ్చేసి ఇంటీజర్ కాబట్టి సో 10 అనే ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నాను, ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో వేరియబుల్ క్రియేట్ చేయడానికి సింపుల్ సింటాక్స్ వచ్చేసి డేటా టైప్ ఇవ్వాలి, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి, ఈక్వల్స్ టు పెట్టేసి మనం ఏ టైప్ ఆఫ్ డేటా స్పెసిఫై చేసామో ఆ డేటాని స్టోర్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవడానికి ఇంట్ అని చెప్పేసి డేటా టైప్ ఇచ్చాను, అదేవిధంగా వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏ అని ఇచ్చాను, నెక్స్ట్ అందులో 10 అనే ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేశాను. నెక్స్ట్ నేను ఒక డెసిమల్ వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం మనం ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేయాలి. సో ఈ ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేస్తే మనం డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలం అనమాట వేరియబుల్లో. సో ఎప్పుడైతే డెసిమల్ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మనం డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్ అని చెప్పేసి యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ నేను ఇక్కడ డేటా టైప్ వచ్చేసి ఫ్లోట్ అని చెప్పేసి యూజ్ చేశాను. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి బి ఇచ్చాను. నెక్స్ట్ అందులో 5.5 అని చెప్పేసి డెసిమల్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం.
అదేవిధంగా ఇంకో వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. నేను ఒక క్యారెక్టర్ అనేది స్టోర్ చేసుకోవాలనుకున్నాను. సో ఇంటీజర్ స్టోర్ చేశాను, డెసిమల్ వాల్యూని స్టోర్ చేశాను. నెక్స్ట్ ఒక క్యారెక్టర్ అనేది స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేశాను, నేను క్యార్ అనే డేటా టైప్ అనేది యూజ్ చేశాను. అదేవిధంగా వేరియబుల్ నేమ్ వచ్చేసి సి ఇచ్చేసాను. నెక్స్ట్ అందులో ఏం చేశాను, క్యారెక్టర్ని స్టోర్ చేశాను. సో సింగిల్ క్యారెక్టర్ అనేది స్టోర్ చేశాను ఏ అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏం చేశాను, సింపుల్గా నేను ఏం చేశాను అంటే ప్రింట్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ ప్రింట్ఎఫ్లో సో ఇంటీజర్ వచ్చేసి ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ %d అనమాట. నెక్స్ట్ కామా పెట్టేసి ఆ వాల్యూ ఎందులో స్టోర్ అయిందో ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సో ఏలో 10 అనే వాల్యూ స్టోర్ అయింది కాబట్టి నేను ఇక్కడ ఏని ఇచ్చాను. నెక్స్ట్ ఫ్లోట్ కూడా, సో ఫ్లోట్ అని చెప్పేసి ఇక్కడ %f అని ఇవ్వాలి. సో నేను ఇక్కడ %.2f అని ఎందుకు ఇచ్చానంటే సో డెసిమల్ పాయింట్ తర్వాత 2 వాల్యూస్ మనకి ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి %.2f అని ఇచ్చాను. ఒకవేళ సింగిల్ వాల్యూ కనపడాలంటే %1f, లేదంటే 3 వాల్యూస్ కనపడాలి డెసిమల్ పాయింట్ తర్వాత అంటే 3f అలా ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా %f అని కూడా ఇవ్వచ్చు. సో నెక్స్ట్ బీలో స్టోర్ అయింది కాబట్టి డెసిమల్ వాల్యూ నేను ఇక్కడ బి అని చెప్పేసి ఇచ్చాను. సో సేమ్ లైక్ క్యారెక్టర్ కూడా ఇచ్చాను ప్రింట్ఎఫ్లో. సో క్యారెక్టర్కి %c ఉంటుంది ఫార్మాట్ స్పెసిఫైర్. నెక్స్ట్ సిలో స్టోర్ అయింది కాబట్టి క్యారెక్టర్, సో నేను ఏం చేశాను ప్రింట్ఎఫ్లో సి అని చెప్పేసి ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను రన్ చేస్తే సో ఆ వేరియబుల్స్లో ఏవైతే వాల్యూస్ స్టోర్ అయి ఉన్నాయో సో అవి నాకు కంప్లీట్గా ప్రింట్ అయిపోయాయి. సో ఇంటీజర్లో 10 అనే వాల్యూ ఉంది అని ప్రింట్ అయిపోయింది. అదేవిధంగా ఫ్లోట్లో 5.50, సో పాయింట్ తర్వాత %.2f అని ఇచ్చాను కాబట్టి నాకు పాయింట్ తర్వాత 2 వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోయాయి. 5 పాయింట్ తర్వాత 50 అని చెప్పేసి కేవలం 2 పాయింట్స్ మాత్రమే మనకి ప్రింట్ అయ్యాయి. ఎందుకంటే నేను ఫార్మాట్ స్పెసిఫైర్లో %.2f అని ఇచ్చాను, %.2f అని చెప్పేసి. సో దానివల్ల ఏమైందంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ 2 వాల్యూసే ప్రింట్ అయ్యాయి. సో నెక్స్ట్ క్యారెక్టర్లో కూడా, సో సిలో మనకి ఏ అనేది ప్రింట్ అయింది కాబట్టి క్యారెక్టర్, సో క్యారెక్టర్లో కూడా మనకైతే ప్రింట్ అయిపోయింది అన్నమాట. సో ఈ విధంగా నేను 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ అయితే చూపించాను. ఇంటీజర్ వాల్యూస్ కోసం ఇంట్ అనే డేటా టైప్ యూజ్ చేయాలి. అదేవిధంగా డెసిమల్ వాల్యూస్ కోసం ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేయాలి. నెక్స్ట్ క్యారెక్టర్స్ కోసం క్యార్ అనే డేటా టైప్ అయితే యూజ్ చేయాలి. సో వాటికి ఫార్మాట్ స్పెసిఫైర్ కూడా ఇంట్కి %d ఉంటుంది. అదేవిధంగా ఫ్లోట్కి %f ఉంటుంది. నెక్స్ట్ క్యార్కి %c అనే ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్గా డేటా టైప్స్ గురించి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఆపరేటర్స్ అనమాట. సో డేటా టైప్ అనేది కంప్లీట్గా డిస్కషన్ చేసాం. సో సింపుల్గా డేటా టైప్ అంటే ఏం లేదు, ఎటువంటి టైప్ ఆఫ్ డేటాని మనం వేరియబుల్లో స్టోర్ చేసుకోగలం అని చెప్పేసి డిఫైన్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డేటా టైప్. సో నెక్స్ట్ ఆపరేటర్స్ గురించి అయితే చూద్దాం. సో ఆపరేటర్స్ ఆర్ సింబల్స్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. సో ఆపరేటర్స్ అంటే జస్ట్ సింబల్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు ప్లస్ ఉంది, సో ప్లస్ అనేది కూడా ఒక సింబల్, అది కూడా ఆపరేటర్. సో ప్లస్తో ఏం చేయొచ్చు, మనం ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయొచ్చు. సపోజ్ 5+2 ఉంది, సో 5+2 ఏం చేస్తాం 7. సో అదేవిధంగా ఇక్కడ ఏమంటుందంటే ఆపరేటర్స్ ఆర్ సింబల్ యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్. సపోజ్ ఇక్కడ వాల్యూస్ 5, 2 అనుకుంటే సో వాటి మధ్య మనం ప్లస్ అనే సింబల్తో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం అంటే సమ్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. సో అలా ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకి ఏమవుతుంది, 5+2 7 అని చెప్పేసి అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది. సో ఆ విధంగా సింబల్స్ యూజ్ చేసి ఏవైనా వేరియబుల్స్ మీద కానీ వాల్యూస్ మీద కానీ మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే సో వాటిని మనం ఏమంటామంటే ఆపరేటర్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, సో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ బేసిక్గా మెయిన్ ఆపరేటర్స్ అయితే చూపిస్తున్నాం. మెయిన్ టైప్స్ అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్. సో మీరు ఇంకా అసైన్మెంట్, బిట్ వైజ్ అవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే సో మనకు ఆల్రెడీ డీటెయిల్గా 1 అవర్ ఓన్లీ ఆపరేటర్స్ మీదే డెడికేటెడ్ వీడియో అయితే ఉంటుంది. సో అందులో చూస్తే మీకు కంప్లీట్గా ఆల్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఏంటంటే మనం మెయిన్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ని అయితే కవర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే యూజ్డ్ టు పర్ఫామ్ మ్యాథమెటికల్ ఆపరేషన్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ప్లస్, మైనస్, అదేవిధంగా మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్ ఉంటాయి. సో అటువంటి ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఎలా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం, సమ్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేస్తాం, అదేవిధంగా సబ్ట్రాక్షన్ ఎలా పర్ఫామ్ చేస్తాం, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాం, అదంతా కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఉంటుంది. అదేవిధంగా రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్లో ఏంటంటే కంపేర్ చేస్తాం అనమాట రిలేషన్. సో 2 వాల్యూస్ మధ్య
కంపేర్ చేస్తాం. రిలేషన్ సపోజ్ లెస్ దాన్ ఉందా, గ్రేటర్ దాన్ ఉందా, ఈక్వల్ ఉందా, అలా టూ వేరియబుల్స్ మధ్య కానీ వాల్యూస్ మధ్య కానీ మనం ఏం చేస్తామంటే రిలేషన్ని కంపేర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్ యూజ్డ్ టు కంబైన్ కండిషన్స్. సో 2 or more కండిషన్స్ని మనం 2 కండిషన్స్ కానీ అంతకంటే ఎక్కువ కండిషన్స్ కానీ ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసి కంబైన్ చేస్తాం. సో ఇవి ఎలా వర్క్ అవుతాయని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూస్తే నీట్గా అయితే అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను. సో ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి మెయిన్గా సో ఏమేమి ఉంటాయని చెప్పేసి సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్ అని చెప్పేసి ఉంటుంది. మాడ్యులస్ డివిజన్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ 5 ఆపరేటర్స్ అనేవి ఉంటాయి మెయిన్గా మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్లో. సో ఆ 5 ఆపరేటర్ యూజ్ చేసి మనకి ఈ 10, 3 మధ్య ఆ 5 ఆపరేటర్ యూజ్ చేసి ఎలా అవుట్పుట్ అనేది డిఫరెంట్గా వస్తుంది ఒక్కొక్క ఆపరేటర్కి అని చెప్పేసి ఇక్కడైతే అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేశాను, ఇంట్ అనే ఒక డేటా టైప్ యూజ్ చేసి సో 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. ఏ వేరియబుల్, అదేవిధంగా ఇంకో వేరియబుల్ నేమ్ వచ్చేసి బి అనమాట. సో ఏ బి అని చెప్పేసి ఇంటీజర్ డేటా టైప్తో 2 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేశాను. సో ఫస్ట్ వేరియబుల్ ఏలో 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో నెక్స్ట్ బి అనే వేరియబుల్లో 3 అనే వాల్యూని స్టోర్ చేశాను అనమాట. సో ఈ 10, 3 మధ్య మనం ఏం చేస్తామంటే ఈ 5 ఆపరేటర్ సింబల్స్ అన్ని కూడా పర్ఫామ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను, అడిషన్ అనే ఆపరేటర్ని, అడిషన్ ఏదైతే ప్లస్ అనే సింబల్ ఉందో సో ఆ ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తున్నాను ఇక్కడ, సో ప్రింట్ఎఫ్లో సో ఇంకా అన్నిటికీ %d అనమాట. ఎందుకంటే మనం యూజ్ చేసింది ఒకే ఒక డేటా టైప్ ఇంట్ అని చెప్పేసి. సో ఇంట్ డేటా టైప్ కోసం మనం అన్ని ఇంటీజర్వి ప్రింట్ చేస్తున్నాం కాబట్టి సో అన్నిటికీ ఇంకా %d అనమాట. సో అడిషన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నా a + b అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. సో ఏలో 10 ఉంది, అదేవిధంగా బిలో 3 ఉంది. సో ఎప్పుడైతే a + b అని ప్రింట్ చేస్తామో మనకి 13 అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ స్టేట్మెంట్లో a - b అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. సో 10 - 3 = 7. సో సబ్ట్రాక్షన్ = 7 అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో ఏం చేస్తున్నాను, a × b. సో ఏలో 10 ఉంది, బిలో 3 ఉంది. సో 10 × 3 30 అని చెప్పేసి ప్రింట్ అయిపోతాయి. నెక్స్ట్ డివిజన్ చేస్తున్నాం. సో 10 / 3. సో 10 / 3 అంటే ఎంత మనకి, సో 3 × 3 = 9. సో కోషెంట్లో ఏదైతే ఉంటుందో అది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా డివైడెడ్ బై సింబల్ యూజ్ చేసినప్పుడు సో కోషెంట్లో ఏదైతే సింబల్ ఉంటుందో, కోషెంట్లో ఏదైతే వాల్యూ వస్తుందో అది ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇలా మాడ్యులర్ డివిజన్ యూజ్ చేసినప్పుడు % సింబల్ రిమైండర్లో ఉన్న వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు 10 / 3 చేసినప్పుడు సో 3 × 3 = 9 కదా. సో అప్పుడు ఏమైతే మనకి కోషెంట్లో 3 ఉంటుంది, అదేవిధంగా రిమైండర్లో 1 ఉంటుంది. సో 3 × 3 = 9. సో 10లో 9 పోతే మనకి రిమైండర్లో 1 ఉంటుంది. సో నార్మల్ డివైడెడ్ బై సింబల్ యూజ్ చేసినప్పుడు కోషెంట్లో ఉన్న 3 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా మాడ్యులర్ డివిజన్ యూజ్ చేసినప్పుడు రిమైండర్లో ఉన్న 1 అనే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. సో ఒకసారి రన్ చేస్తే కంప్లీట్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, అడిషన్ ఫస్ట్ ఏమైంది, a + b చేసినప్పుడు 10 + 3 అయిపోయింది, 13 అనేది ప్రింట్ అయింది. సో నెక్స్ట్ a - b అని చెప్పేసి ఇచ్చాను. సో ఏకి బీకి మధ్య సబ్ట్రాక్షన్ అనే ఆపరేటర్ సింబల్ అనేది యూజ్ చేశాను. సో అప్పుడు ఏమైంది, 10 - 3 7 అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశాను, మల్టిప్లికేషన్ ఆపరేటర్ సింబల్ అనేది యూజ్ చేశాను. సో a × b, ఏలో 10 ఉంది, బిలో 3 ఉంది. సో 10 × 3 30 అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ డివిజన్ సింబల్ యూజ్ చేసినప్పుడు నాకు కోషెంట్లో 3 ఉంటుంది. సో ఎందుకంటే 10 / 3. సో 3 × 3 = 9 కాబట్టి సో కోషెంట్లో 3 ఉంటుంది కాబట్టి సో నార్మల్ డివిజన్ యూజ్ చేసినప్పుడు కోషెంట్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో నాకు కోషెంట్లో 3 అనే వాల్యూ ఉంది కాబట్టి సో ఆ 3 అనే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో మాడ్యులర్ డివిజన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే రిమైండర్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో 3 × 3 = 9. సో 10 - 9 1 రిమైండర్లో ఉంటుంది కాబట్టి సో రిమైండర్లో ఉన్న వాల్యూ ఏదైతే 1 ఉందో అది మనకి ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇది మెయిన్ డిఫరెన్స్ అనమాట నార్మల్ డివిజన్ ఆపరేటర్కి, అదేవిధంగా మాడ్యులర్ డివిజన్ ఆపరేటర్కి. సో నార్మల్ డివిజన్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు కోషెంట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది, అదేవిధంగా మాడ్యులర్ డివిజన్ యూజ్ చేసినప్పుడు రిమైండర్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏం చెప్పామంటే మనం కంపేర్ చేస్తాం అనమాట. సో 2 వేరియబుల్స్ని 2 or more వేరియబుల్స్ని ఏం చేస్తామంటే కంపేర్ చేస్తాం అనమాట. రిలేషన్ అనేది చెక్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్గా
రిలేషనల్ ఆపరేటర్స్ ఏముంటాయంటే సో ఈక్వల్స్ టు, సో టూ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి, సో ఈక్వాలిటీ కండిషన్ చెక్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సో ఈ విధంగా డబల్ ఈక్వల్స్ టు అనే సింబల్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ డబల్ ఈక్వల్స్ టు అనేది కదా, సో ఆ సింబల్ యూజ్ చేసి రెండు వేరియబుల్స్ మధ్య ఈక్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేస్తాం అన్నమాట. సో ఒకవేళ నాట్ ఈక్వల్ టు అని ఎలా చెక్ చేయాలంటే సో ఈ విధంగా నాట్ ఈక్వల్స్ టు అనే సింబల్ని అయితే యూజ్ చేయాలి. సపోజ్ గ్రేటర్ దాన్ యూజ్ చేయాలంటే గ్రేటర్ దాన్ సింబల్, లేదంటే లెస్ దాన్ చెక్ చేయాలి అంటే సో ఈ విధంగా లెస్ దాన్ సింబల్ యూజ్ చేస్తాం. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అనేది చెక్ చేయాలి అనుకుంటే ఆ రిలేషన్కి సో మనం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అనే సింబల్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ చెక్ చేయాలి అనుకుంటే సో లెస్ దాన్ ఈక్వల్ టు సింబల్ కలిపి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇవి మనకు మెయిన్గా రిలేషనల్ ఆపరేటర్స్. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ప్రోగ్రామ్ ఆల్రెడీ సెట్ చేసి ఉంచాను. సో ఇక్కడ ఏం చేశానంటే నేను టూ వేరియబుల్స్ని క్రియేట్ చేశాను. సో ఫస్ట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏ, సెకండ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి బి అనమాట. సో ఏలో వచ్చేసి 5 అనే వాల్యూని స్టోర్ చేశాను, అదేవిధంగా బిలో 3 అనే వాల్యూని స్టోర్ చేశాను అనమాట. సో ఏలో 5 ఉంది, అదేవిధంగా బిలో 3 అనే వాల్యూని స్టోర్ చేశాను అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ప్రింట్ఎఫ్లో వాటి మధ్య రిలేషన్స్ అనేవి చెక్ చేస్తున్నాను అనమాట. సపోజ్ ఏ అనే వేరియబుల్ బి అనే వేరియబుల్ కంటే గ్రేటర్ దాన్ ఉందా, సపోజ్ ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ కంటే గ్రేటర్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ ఈక్వలా, సేమ్ వాల్యూస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. సో మనకి అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది, ఎస్ఆర్ నో ప్రింట్ అవుతుందా లేదంటే ఎలా ప్రింట్ అవుతుంది అని చెప్పేసి అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ 1 0 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో 1 0 అని ఎందుకు ప్రింట్ అయిందంటే సో 1 వచ్చేసి ఫస్ట్ ప్రింట్ ఎఫ్కి ఏ గ్రేటర్ దాన్ బి. సో ఏలో 5 ఉంది, బిలో 3 ఉంది. సో 5 గ్రేటర్ దాన్ 3 అనేది ట్రూ కాబట్టి సో ట్రూ అయినప్పుడు మనకి 1 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ ఒక బూలియన్ వాల్యూస్ అనుకోవచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్, లేదంటే ట్రూకి 1 ఫాల్స్కి 0 అన్నట్టుగా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ట్రూ కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి, సో 5 గ్రేటర్ దాన్ 3 అనేది ట్రూ కాబట్టి మనకేమైంది 1 అనే వాల్యూ ప్రింట్ అయింది అనమాట. నెక్స్ట్ ఏం చేసాం, నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో ఏ ఈక్వల్స్ టు బి. సో ఏకి ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ ఈక్వల్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో ఆబ్వియస్గా ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ డిఫరెంట్ కాబట్టి మనకి అయింది ఈ కండిషన్ ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయిన వెంటనే మనకి 0 అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మిగతా అన్ని ఆపరేటర్స్ గురించి కూడా చెక్ చేస్తాం. సో అది ఏదైతే 1 hour వీడియో ఉందో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో డెడికేటెడ్ వీడియో ఉంటుంది ఆపరేటర్స్ గురించి. సో అందులో అన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, అన్ని సింబల్స్ గురించి కూడా డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. సో అక్కడైతే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ విధంగా మనం సేమ్ 2 వేరియబుల్స్ మధ్య ఈ సింబల్స్ అన్ని కూడా ఈ రిలేషనల్ ఆపరేటర్స్ అన్ని కూడా చెక్ చేస్తాం. సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు 1 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు 0 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇవి మనకి కంప్లీట్గా రిలేషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. సో లాజికల్ ఆపరేటర్స్లో మెయిన్గా మనకి అండ్, ఆర్, నాట్ అని చెప్పేసి ఉంటుంది. సో మనకి డిజిటల్ లాజిక్ అనే సబ్జెక్ట్ ఐడియా ఉంటే సో అందులో మనకి అండ్ ఆపరేషన్, అండ్ గేట్, నాట్ గేట్, ఆర్ గేట్ అని చెప్పేసి సో అందులో చాలామందికి అండర్స్టాండ్ చేసుకుని ఉంటారు ఆల్రెడీ. అండ్ ఎలా వర్క్ అవుతుంది, ఆర్ ఎలా వర్క్ అవుతుంది, నాట్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో ఈ అండ్ సపోజ్ అండ్ ఎలా వర్క్ అవుతుంది అంటే సపోజ్ నేను ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చాను కదా, ఏ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ 0 అని. సో ఈ అండ్ అనే సింబల్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఏవైతే 2 కండిషన్లు ఇచ్చానో 2 ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్లో ట్రూ అని ప్రింట్ అవుతుంది అనమాట. సో అండ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అండ్ కండిషన్ ఎప్పుడైతే యూజ్ చేసామో, అండ్ ఆపరేటర్ ఎప్పుడైతే యూజ్ చేసామో సో అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏవైతే 2 కండిషన్లు ఇచ్చామో ఇక్కడ బి గ్రేటర్ దాన్ 0, అదేవిధంగా ఏ గ్రేటర్ దాన్ బి, సో ఇంకా వేరే ఏ కండిషన్స్ ఇచ్చా సో 2 కండిషన్లు ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఈ అండ్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఫైనల్గా అవుట్పుట్లో ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా కూడా మనకి అవుట్పుట్లో ఫాల్స్ అని చెప్పేసి ప్రింట్ అయిపోతాయి. అదేవిధంగా ఆర్లో వచ్చేసి సో ఆర్లో ఏంటంటే 2 కండిషన్లు ట్రూ అవ్వాల్సిన పని లేదు. సో ఏదైనా ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా మనకి అవుట్పుట్లో అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ ఏ లెస్ దాన్ బి ఫాల్స్ అయిపోయి బి గ్రేటర్ దాన్ 0 ట్రూ అయినా మనకి ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. లేదంటే ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయిపోయి బి గ్రేటర్ దాన్ 0 ఫాల్స్ అయినా కూడా మనకి ట్రూ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. కానీ అందులో ఏమవుతుందంటే 2 కూడా ట్రూ అవ్వాలన్నమాట. సో ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అవ్వాలి, అదేవిధంగా బి గ్రేటర్ దాన్ 0 కూడా ట్రూ అవ్వాలి. సో అలా 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే
మనకి ట్రూ అవుతుంది అనమాట. సో ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా కూడా మనకి ఫాల్స్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. సో నెక్స్ట్ నాట్ వచ్చేసి కాంప్లిమెంట్ అనమాట. సో ట్రూ అయినప్పుడు ఫాల్స్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయినప్పుడు ట్రూ అని ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి ట్రూ అయితే, సో ఇక్కడ లాస్ట్లో ఏ గ్రేటర్ దాన్ బి అనేది ట్రూ అవుతే, సో నాట్ యూజ్ చేసాం కాబట్టి ఫాల్స్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సపోజ్ ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఫాల్స్ అయితే నాట్ యూజ్ చేసాం కాబట్టి ట్రూ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఈ విధంగా వర్క్ అవుతాయి అనమాట లాజికల్ ఆపరేటర్స్. సో అండ్ యూజ్ చేసినప్పుడు బోత్ కండిషన్స్ ట్రూ అవ్వాలి, ఆర్ యూజ్ చేసినప్పుడు ఏదైనా ఒక్క కండిషన్ అనేది ట్రూ అవ్వాలి. సో నాట్ యూజ్ చేసినప్పుడు ట్రూ ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అనేది ట్రూ అవుతుంది అనమాట. సో ఇది ఒకసారి రన్ చేస్తే సో 110 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో 110 అనేది ఎందుకు ప్రింట్ అయింది అని చెప్పేసి సో ఒకసారి అయితే డీకోడ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రింట్ఎఫ్కి 1 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో 1 అని ప్రింట్ అయిందంటే దానికి అర్థం ఏంటంటే ఇచ్చిన రెండు కండిషన్లు కూడా ట్రూ అయ్యాయి అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. సపోజ్ ఇక్కడ ఏం కండిషన్ ఇచ్చాం, ఏ గ్రేటర్ దాన్ బి. సో ఏలో 5 ఉంది, బిలో 3 ఉంది. సో 5 గ్రేటర్ దాన్ 3 అనేది ట్రూ. అదేవిధంగా సెకండ్ కండిషన్ బి గ్రేటర్ దాన్ 0. సో బిలో 3 ఉంది కాబట్టి 3 గ్రేటర్ దాన్ 0. సో ఆ కండిషన్ కూడా ట్రూ. సో బోత్ కండిషన్స్ ట్రూ అయ్యాయి కాబట్టి మనకి ఏమైంది, అవుట్పుట్లో 1 అని చెప్పేసి ప్రింట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ప్రింట్ఎఫ్లో ఏమైంది, ఏ లెస్ దాన్ బి. సో ఏలో 5 ఉంది, బిలో 3 ఉంది. సో 5 లెస్ దాన్ 3 అనేది ఫాల్స్. సో నెక్స్ట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తాం. సో బి గ్రేటర్ దాన్ 0. సో బి గ్రేటర్ దాన్ 0 అనేది ట్రూ కాబట్టి సో ఆర్ కండిషన్లో మనకి ఏదైనా ఒక్క కండిషన్ ట్రూ అయినా అవుట్పుట్లో ట్రూ అని చెప్పేసి ప్రింట్ అవుతాయి. సో బి గ్రేటర్ దాన్ 0 అనేది ట్రూ కాబట్టి సో అవుట్పుట్లో 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేశాను, ప్రింట్ఎఫ్లో ఏ గ్రేటర్ దాన్ బి ఉందా లేదా అని చెప్పేసి నాట్ ఆపరేటర్తో చెక్ చేశాను. సో ఏ గ్రేటర్ దాన్ బి. సో ఏలో 5 ఉంది, బిలో 3 ఉంది. సో 5 గ్రేటర్ దాన్ 3 ట్రూ. సో మనం నాట్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ట్రూ వస్తే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది, ఫాల్స్ వస్తే ట్రూ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ట్రూ అని వచ్చింది కాబట్టి సో మనకి ఫైనల్గా అవుట్పుట్లో ఫాల్స్ అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఇది మనకి కంప్లీట్గా లాజికల్ ఆపరేటర్స్ గురించి. సో ఇది మనకి డీటెయిల్గా రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అదేవిధంగా అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి అయితే డీటెయిల్గా డిస్కషన్ చేసాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనమాట. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, మనకి ఎన్ని టైప్స్ ఉంటాయో అంతా కూడా డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ వాట్ ఈస్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్లో ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేసే స్టేట్మెంట్స్ని మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్లో కంప్లీట్గా ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేస్తాయి అనమాట. సో డెసిషన్ మేకింగ్ చేయడానికి మెయిన్గా యూజ్ చేస్తాం కంట్రోల్ స్టేట్మెంట్స్ని. సో ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లాడర్, స్విచ్, సో ఈ విధంగా ఉంటాయి. సో వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మెయిన్గా డెసిషన్ మేకింగ్ అనేవి చేస్తూ ఉంటాం. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే నీట్గా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ గురించి అయితే చూద్దాం. సో ఇఫ్ ఎల్స్ ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా కండిషన్స్ అనేవి చెక్ చేస్తున్నాం చెప్పేసి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సింపుల్గా ఫస్ట్ ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇంటీజర్ డేటా టైప్తో నమ్ అనే వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఇంటీజర్ డేటా టైప్తో ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఆ వేరియబుల్కి నమ్ అని చెప్పేసి నేమ్ ఇచ్చేసాను. సో ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 5. సో నమ్ అనే వేరియబుల్లో 5 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, సో ఇఫ్లో చెక్ చేయాలి అంటే కండిషన్. సో ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కండిషన్స్ చెక్ చేస్తాం అనమాట. సో ఇఫ్లో రాసిన కండిషన్ ట్రూ అవుతే ఏమవ్వాలి, సో ఒకవేళ ఇఫ్లో రాసిన కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా ఎలా చెక్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇఫ్ అని చెప్పేసి రాయాలి. సో ఇఫ్ అని రాసి సో ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో కండిషన్ అయితే రాయాలన్నమాట. సో ఏదైతే కండిషన్ చెక్ చేయాలి అనుకుంటున్నామో సో ఆ కండిషన్ చెక్ చేయాలి, ఇక్కడ కండిషన్ అనేది రాయాలన్నమాట. సో ఇఫ్ ఇది ట్రూ అయితే మనకి ప్రింట్ఎఫ్లో ఉన్నది ప్రింట్ అవ్వాలి. సో ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవ్వాలి అన్నట్టుగా ఇక్కడ డెసిషన్ అనేది మేకింగ్ చేస్తాం, డెసిషన్ మేకింగ్ అనేది చేస్తూ ఉన్నాం. సో ఇఫ్ లోపల కండిషన్ ఇచ్చాం. సో నమ్లో ఏదైతే వేరియబుల్ స్టోర్ అయిందో 5. సో 5ని 2తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు సో మనకి 0 వస్తే సో ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే 5 అనే వాల్యూ 2తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 వస్తే అది ట్రూ అవుతుంది. సో ట్రూ అయిన వెంటనే కంట్రోల్ అనేది లోపలికి వస్తుంది అనమాట. ఇఫ్ లోపలికి వస్తుంది. సో లోపలికి వచ్చి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది ఈవెన్ అని చెప్పేసి. సో ఒకవేళ 5 అనేది మాడ్యులర్ డివిజన్
అయినప్పుడు 2తో 0 అనేది రాకపోతే సో ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయి ఎల్స్లోకి వస్తాయి అనమాట. సో ఎల్స్లో ఉన్న ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇప్పుడు 5 మాడ్యులర్ డివిజన్ 2, సో 2 2s are 4, మనకి రిమైండర్ వచ్చేసి 1 వస్తుంది కదా. సో 1 అంటే సో ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయినట్టు. సో ఎందుకంటే 5ని 2తో మాడ్యులర్ డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 రాలేదు. సో 0 వస్తే ట్రూ అయినట్టు. సో 0 రాలేదు కాబట్టి సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయినట్టు. సో ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయి మనకి వెంటనే ఏమవుతుంది, ఎల్స్లోకి వస్తుంది అనమాట. సో ఈ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి లోపలికి రాదు. కంట్రోల్ అనేది ఈ ప్రింట్ఎఫ్ ఈవెన్ ఉన్న ప్రింట్ఎఫ్కు లోపలికి రాదనమాట. సో డైరెక్ట్గా ఎల్స్లోకి వచ్చేస్తుంది కంట్రోల్. సో ఎల్స్లోకి వచ్చి ఈ ప్రింట్ఎఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేస్తే సో మనకి ఆడ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేయడానికి ప్రోగ్రామ్ అనేది రాశాను. సో ఇక్కడ ఆడ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. సో అఫ్ కోర్స్ మనకి 5 అనే నెంబరు ఆడ్ నెంబర్ కదా. సో ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఎలా చెక్ చేస్తామంటే సో ఏదైనా ఒక నెంబర్ 2తో డివిజబుల్ అయినప్పుడు సో రిమైండర్ 0 వస్తే ఈవెన్ నెంబరు, అదర్ దాన్ 0 వచ్చినప్పుడు 1 అలా వస్తే ఆడ్ నెంబర్ అన్నట్టుగా మనకు కండిషన్ కదా. సో ఆ కండిషన్ని ఇక్కడ చెక్ చేశాను. సో అలా కండిషన్ చెక్ చేయడానికి ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తాం. సో ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి కండిషన్ చెక్ చేస్తాం. అదేవిధంగా డెసిషన్ మేక్ చేస్తాం. ఈవెన్ ఆడ్ అనేది ప్రింట్ అవ్వాలి, కండిషన్ ట్రూ అయినప్పుడు ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అయినప్పుడు ఆడ్ అని ప్రింట్ అవ్వాలి. ఆ విధంగా డెసిషన్ అనేది మేక్ చేస్తాం. సో ఇక్కడ సింపుల్గా ఇఫ్ అని పెట్టి లోపల ఒక కండిషన్ చెక్ చేసాం. సో ఆ కండిషన్ అనేది ట్రూ అయితే ఇఫ్ లోపలికి వచ్చి ఇఫ్ లోపల ఉన్నది ప్రింట్ అవుతాయి. ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. సో అంతే. సో అంతకుమించి ఇక్కడ ఏం లేదు. జస్ట్ ఇఫ్లో ఉన్నది ట్రూ అయితే ఇఫ్ లోపల ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. లేదంటే ఆ ఇఫ్లో ఉన్నది ఫాల్స్ అయితే డైరెక్ట్గా ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఫ్ ల్యాడర్ అనమాట. సో ఎల్సిఫ్ ల్యాడర్ అంటే సో మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఎలా చెక్ చేయాలి అనేది చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను ఇంటీజర్ డేటా టైప్తో. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి మార్క్స్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో మార్క్స్ అని చెప్పేసి ఇచ్చేసి సో మార్క్స్ అనే వేరియబుల్లో నేను 75 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో 75 అనే వాల్యూని స్టోర్ చేసి సో ఇఫ్ కండిషన్లో ఏం చేస్తున్నాను, ఇఫ్లో కండిషన్ చెక్ చేస్తున్నాను. సో మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. సో మార్క్స్ అనే వేరియబుల్లో 75 ఉంది. సో 75 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాను. సో 75 గ్రేటర్ దాన్ కాదు 90 కంటే, అదేవిధంగా ఈక్వల్స్ టు కూడా కాదు. సో అప్పుడు ఏమవుతుంది, ఫెయిల్ అవుతుంది. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఇఫ్ లోపలికి రాదు. సో ఈ ప్రింట్ ఆఫ్ దగ్గరికి రాదు కంట్రోల్. సో డైరెక్ట్ నెక్స్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఇంతకుముందు ఇఫ్లో ఫెయిల్ అయితే ఎల్స్లో అనేది ప్రింట్ అవుతాయి. సో అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇఫ్లో కండిషన్ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఇంకో కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. సో అలా ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలి అంటే మనం సింటాక్స్ వచ్చేసి ఎల్సిఫ్ అని చెప్పేసి రాస్తాం అనమాట. సో ఎల్సిఫ్ అలా ఎన్ని ఎల్సిఫ్లు అయినా పెట్టి సో మనం రిమైనింగ్ కండిషన్స్ అన్నీ కూడా చెక్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఎల్సిఫ్లో ఏం చేస్తున్నాను, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 అని చెప్పి సేమ్ కండిషన్ ఇచ్చాను. సో 75 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 75. 75 గ్రేటర్ కాదు బట్ ఈక్వల్స్ టు 75 ఈక్వల్స్ టు. సో ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి సో కంట్రోల్ లోపలికి వస్తుంది, గ్రేడ్ బి అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది. సో ఒకవేళ ఇక్కడ కూడా ఫెయిల్ అయితే ఇంకా డైరెక్ట్ ఎల్స్లోకి వచ్చి సో ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది పాస్ అవుతుంది, మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఒకసారి రన్ చేస్తే అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేయండి. సో గ్రేడ్ బి అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఎందుకు గ్రేడ్ బి అనేది ప్రింట్ అయిందంటే సో ఫస్ట్ ఇఫ్లో కండిషన్ చెక్ చేసాం. సో అది ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ ఎల్సిఫ్ దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అవడం వల్ల ఏమైందంటే సో కంట్రోల్ లోపలికి వచ్చి సో ఎల్సిఫ్లో ఉన్న ప్రింట్ ఎఫ్లో ఏదైతే గ్రేడ్ బి అని ఉందో సో ఆ గ్రేడ్ బి అనేది మనకి ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇది మనకి కంప్లీట్గా ఎల్సిఫ్ ల్యాడర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ స్టేట్మెంట్ అనమాట. సో స్విచ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి చూద్దాం. సో స్విచ్ స్టేట్మెంట్కి అనాలజీ చెప్పాలంటే సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో కానీ వచ్చి స్విచ్ బోర్డులో చాలా స్విచ్చెస్ ఉంటాయి కదా. సో ఒక స్విచ్ ఆన్ చేసినప్పుడు లైట్ వెలగడం కానీ, ఇంకో స్విచ్కి టీవీ కనెక్ట్ అయి ఉంటుంది, ఇంకో స్విచ్కి ఫ్యాన్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అలా ఏ స్విచ్కి ఆ ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది అనమాట. సో మనం ఏదైనా కావాలన్నప్పుడు సో దానికి సంబంధించిన పర్టికులర్ స్విచ్ని మనం అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ మనం స్విచ్ని యూజ్ చేసి స్విచ్ కేస్ సో నేమ్లోనే ఉంది. సో కేస్ని స్విచ్ చేస్తాం అనమాట. సో మనకు కావాల్సిన కేస్ని మనం స్విచ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ కేసెస్ టీవీ ఫ్యాన్ అనుకుంటే సో మనకు కావాల్సిన కేస్ని మనం స్విచ్ చేస్తాం అనమాట. సో ఎలా స్విచ్ చేస్తాం అనేది చూస్తే ఇక్కడ ఫస్ట్ ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి డే అనమాట. సో డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్తో డే అనే నేమ్తో ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అందులో 2 అనే వాల్యూని స్టోర్ చేశాను. 2 అనే ఇంటీజర్ వాల్యూను స్టోర్ చేశాను. సో 2 అనే వాల్యూని స్టోర్ చేసి నేను ఏం చేస్తున్నా,
స్విచ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి రిజర్వ్డ్ కీవర్డ్స్ అనమాట. స్విచ్, ఇఫ్ వాటిని వేరియబుల్ నేమ్స్ లాగా అలా యూస్ చేయకూడదు. సో స్విచ్ అని చెప్పేసి ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్లో నేను చేస్తున్నా డే అనే వేరియబుల్ని పాస్ చేస్తున్నా. సో డే అనే వేరియబుల్లో మనకి ఏ వాల్యూ ఉందంటే 2 అనే వాల్యూని స్టోర్ చేస్తాం. సో డే అనే వేరియబుల్లో 2 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో స్విచ్ డే. సో సెకండ్ కేస్ని స్విచ్ చేయాలి అన్నట్టుగా నేనైతే ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను, స్విచ్లో ఇచ్చాను అనమాట. సో డేలో 2 ఉంది కాబట్టి సో డైరెక్ట్ కేస్ 2 అనేది స్విచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కేసెస్ ఎలా రాయాలంటే సో ఇవేం కేస్ అనే కీవర్డ్ ఇచ్చి సో 1 2 అలా సో కేస్ 1 కోలన్ ఇచ్చేసి సో ప్రింట్ఎఫ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ బ్రేక్ అనేది ఎందుకు ఇస్తామంటే సో సపోజ్ ఇక్కడ మన కేస్ 2 అనేది సాటిస్ఫై అయింది. సో బ్రేక్ ఇస్తే ఓన్లీ కేస్ 2 ప్రింట్ అవుతుంది. సో అలా బ్రేక్ ఇవ్వకపోతే సో ఈ కేస్ 2 పాటు కేస్ 2 తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి మనకి. సో ఓన్లీ మనకు స్విచ్ అయిన స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అంటే సో ప్రతి ఒక్క స్టేట్మెంట్ అయితే బ్రేక్ ఇవ్వాలి అనమాట. సో ఒకవేళ మనం ఇచ్చిన ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ ఏ కేస్కి మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్లో ఉన్న స్టేట్మెంట్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సో డిఫాల్ట్లో ఏదైతే ఇన్వాలిడ్ ఉందో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను 2 అని ఇచ్చాను. సో కేస్ 2 స్విచ్ అయిపోయి మనకి ట్యూస్డే అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ రన్ చేస్తే మనకి కేస్ 2 స్విచ్ అయిపోయి ట్యూస్డే అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడ ట్యూస్డే అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది అనమాట. సో అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 3 అని చెప్పేసి ఇస్తున్నాం. సో ఏ కేసు స్విచ్ అవ్వాలన్నమాట. ఏ కేసు స్విచ్ అవ్వనప్పుడు మనకు డిఫాల్ట్లో ఏదైతే ఉందో ఇన్వాలిడ్ అని చెప్పేసి సో డిఫాల్ట్లో ఉన్నది ప్రింట్ అయిపోతుంది. సో ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట స్విచ్ కేస్ అనేది. సో కేసెస్ అనేది సింపుల్గా ఏదైతే వేరియబుల్లో ఇచ్చామో సో దాన్ని బేస్ చేసుకొని స్విచ్ అవుతాయి అన్నమాట. సో ఇది సింపుల్గా మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి. సో మన కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి డెడికేటెడ్ 1 అవర్ వీడియో ఉంది పైథాన్ లైఫ్లో. సో అందులో చూస్తే మీకు కంప్లీట్గా అన్ని టైప్స్ గురించి డీటెయిల్ డిస్కషన్ అయితే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మెయిన్గా ఇఫ్ ఎల్స్ గురించి, స్విచ్ గురించి, ఇల్సెఫ్ ల్యాడర్ గురించి సింపుల్గా బ్రీఫ్ డిస్కషన్ అయితే చేసాం. సో ఒకవేళ డీటెయిల్ డిస్కషన్ కావాలి అంటే డెడికేటెడ్ 1 అవర్ వీడియో అనేది పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో అదైతే విజిట్ చేయండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లూప్స్ అనమాట. సో లూప్స్ అంటే లూప్స్ ఆర్ యూజ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. సో నేమ్లోనే ఉంది లూప్ అని చెప్పేసి మనకి ఏదైనా రిపిటేటివ్గా ప్రింట్ అవ్వాలి, ఏదైనా రిపిటేటివ్ టాస్క్ చేయాలి అన్నప్పుడు లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఏదైనా రిపిటేటివ్గా మనకు బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలి అన్న సిచ్యువేషన్స్లో ఈ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం. సో టైప్స్ వచ్చేసి మనకి 3 టైప్స్ ఉంటాయి మెయిన్గా. ఫర్ లూప్, వైల్ లూప్, అదేవిధంగా డూ వైల్ లూప్. ఈ 3 టైప్స్ ఉంటాయి అనమాట లూప్స్లో. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి చూస్తే అర్థమవుతాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫర్ లూప్ గురించి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ సెట్ చేసి ఉంటాను. సో ఫర్ లూప్ అనేది వెరీ ఈజీ అనమాట. సో జస్ట్ ఫర్ అనే కీవర్డ్ ఇచ్చేసి సో ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో 3 ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ అయితే ఇనిషియలైజేషన్ ఉంటుంది, నెక్స్ట్ కండిషన్ ఉంటుంది, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఉంటుంది. సో ఈ 3 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫర్ లూప్ సింటాక్స్లో. ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి కండిషన్ చెక్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో స్టేట్మెంట్స్ అనేవి రాయాలన్నమాట. సో ఎలా వర్క్ అవుతుంది అంటే సింపుల్గా ఫస్ట్ ఏం చేసాం, i = 1. సో ఇంట్ i = 1 అని చెప్పేసి ఇనిషియలైజేషన్ ఇచ్చాం. సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం, i < > 5. సో iలో 1 ఉంది కాబట్టి 1 < > 5 అనేది చెక్ చేస్తుంది. సో 1 < < 5 అనేది ట్రూ కాబట్టి సో వెంటనే ట్రూ అయితే మనకి ఏమవుతుంది, బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అవుతుంది కంట్రోల్. సో బ్లాక్ ఆఫ్ కోడ్లోకి ఎంటర్ అయ్యి ఐలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఐలో 1 ఉంది కాబట్టి 1 ప్రింట్ అయ్యింది. సో మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. మళ్ళీ అలా ఎన్నిసార్లు పైకి వెళ్తుంది అంటే సో ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా రిపీట్ అవుతూనే ఉంటుంది, లూప్ అవుతూనే ఉంటుంది. సో అందుకే మనకి లూప్స్ అని చెప్పేసి అంటాం. సో 1 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. i++ అంటే ఐలో ఉన్న 1 వాల్యూ కాస్త 2 అవుతుంది. సో +1 అవుతుంది. సో ఇక్కడ ++ యూజ్ చేసినప్పుడు +1, మైనస్ యూజ్ చేసినప్పుడు -1 అవుతుంది. సో ఇక్కడ i++ యూజ్ చేసాం కాబట్టి ఐలో ఉన్న వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి ఇంతకుముందు 1 ఉన్నది. సో ఇప్పుడు ఐలో 2 అనే వాల్యూ వస్తుంది అనమాట. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాను, 2 < > 5 ట్రూ కాబట్టి సో ట్రూ అవుతానే మళ్ళీ లోపలికి వచ్చి సో ప్రింట్ఎఫ్లో ఉన్న ఐ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఐలో 2 ఉంది కాబట్టి 2 ప్రింట్ అవుతాయి. సో మళ్ళీ పైకి వెళ్తుంది, ఇంక్రిమెంట్ అయిపోయి సో 2 కాస్త 3 అయిపోతుంది. సో 3 < 5 కూడా ట్రూ కాబట్టి సో మళ్ళీ కిందకి వచ్చి ఐలో ఉన్న వాల్యూ 3 అనేది ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ సేమ్ అలా i++ అవుతుంది. సో ఎప్పుడైతే అలా i అనేది 4 5 అయిపోయి అదేవిధంగా 6 అవుతుందో సో 6 < < 5 అనేది ఫాల్స్ కాబట్టి సో అప్పటి వరకు మనకు ఐలో 5 ఉంటుంది కాబట్టి 1 2 3 4 5 అని చెప్పేసి 5 వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో సింపుల్గా మనకి కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో అప్పటిదాకా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో సో ఆ వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అయిపోతాయి.
సో ఇక్కడ 1 2 3 4 5 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఇది మనకి సింపుల్గా ఫర్ లూప్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్. వైల్ లూప్లో ఏంటంటే మనకు ఫర్ లూప్లో సేమ్ ఒకే చోట ఉంటాయి అనమాట. ఇనిషియలైజేషన్, కండిషన్, అదేవిధంగా ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అన్నీ కూడా ఒకే స్టేట్మెంట్లు ఉంటాయి. సో వైల్ లూప్లో ఏంటంటే స్టార్టింగ్లో ఇనిషియలైజేషన్ చేద్దాం, అదేవిధంగా వైల్ లూప్ లోపల కండిషన్ చెక్ చేస్తాం, బ్లాక్ ఆఫ్ కోడ్లో ఇంక్రిమెంట్ అనేది కూడా ఇస్తాం అనమాట. సో సింటాక్స్ అనేది డిఫర్ అవుతుంది అనమాట. ఫర్ లూప్కి వైల్ లూప్కి సింటాక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫంక్షనాలిటీ అనేది సేమ్ అనమాట. సో ఫస్ట్ ఇనిషియలైజ్ చేసాం 1 అనేది, సో ఇక్కడ చెక్ చేస్తాం అనమాట 1 <= 5. సో ట్రూ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. సో అలా కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో సో అప్పటి వరకు మనకి సాటిస్ఫై అయిన వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అయిపోతాయి అనమాట. 1 2 3 4 5 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి చూద్దాం. సో డూ వైల్ లూప్లో ఫస్ట్ ఏం చేశాను, నేను ఇనిషియలైజేషన్ చేశాను అనమాట. సో ఇంట్ i = 1 అని చెప్పేసి ఒక వేరియబుల్ అనేది ఇచ్చాను. సో డూ వైల్ లూప్లో ఏంటంటే కండిషన్ చెక్ చేయకపోయినా కూడా ఇనిషియల్గా ఒక వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్ డూ. సో సింటాక్స్ అనేది ఈ విధంగా ఇవ్వాలి, డూ అని చెప్పేసి ఇచ్చేసి సో ఇక్కడ ఇంక్రిమెంట్ చేసి సో లాస్ట్లో వైల్ కండిషన్ చెక్ చేయాలన్నమాట. సో సింటాక్స్ వచ్చేసి వెరీ సింపుల్ అనమాట. ఫస్ట్ డూ ఇవ్వాలి, నెక్స్ట్ వైల్లో కండిషన్ అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసి అందులో 1 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో డూ అనే కీవర్డ్ లోపల బ్లాక్ ఆఫ్ కోడ్లో ఫస్ట్ ఏం చేస్తున్నాను, డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాను. సో ఇంతకుముందు ఏం చేస్తున్నాను, ఫర్ లూప్లో కానీ వైల్ లూప్లో కానీ కండిషన్ చెక్ చేసిన తర్వాత అది ట్రూ అయితే ప్రింట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా ఫస్ట్ వాల్యూని అనేది ప్రింట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు 1 అనేది ప్రింట్ అవుతాయి. సో 1 అనేది ప్రింట్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతాయి, 1 కాస్త 2 అయిపోయి ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తాం అనమాట. సో 2 <= 5 ట్రూ కాబట్టి సో మళ్ళీ పైకి వెళ్ళిపోయి సో ప్రింట్ఎఫ్లో 2 అనేది ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ ఇంక్రిమెంట్ అయిపోయి 2 కాస్త 3 అవుతుంది. సో 3 ఇక్కడ కండిషన్ చెక్ చేసుకొని మళ్ళీ 3 అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా 1 2 3 4 5 అని చెప్పేసి సేమ్ ఫర్ వైల్ లూప్ లాగా ప్రింట్ అవుతుంది. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సో ఇనిషియల్గా ఒక వాల్యూ అనేది కండిషన్ చెక్ చేయకపోయినా, కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇనిషియల్గా ఒక వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో మనకి వైల్ లూప్కి, ఫర్ లూప్కి, డూ వైల్ లూప్కి ఇదే మనకు ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇనిషియల్గా ఒక వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట కండిషన్ చెక్ చేయకపోయినా. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఫంక్షనాలిటీ అవన్నీ కూడా సేమ్ ఫర్ లూప్, వైల్ లూప్ లాగే ఉంటుంది. సో ఇది మనకు కంప్లీట్గా లూప్స్ గురించి. సో లూప్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూసాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫంక్షన్ అనమాట. సో ఫంక్షన్స్, వాట్ ఈస్ ఫంక్షన్? సో ఫంక్షన్ అంటే బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో ఈ ఫంక్షన్ అంటే ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. సో ఆ ఫంక్షన్లో ఏదైతే పేరులోనే ఉంది మనకి ఫంక్షన్ అని చెప్పేసి, సో ఆ ఫంక్షన్లో ఏదైతే స్టేట్మెంట్స్ రాస్తామో కోడ్, సో అదంతా కూడా మనకు ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం రాస్తాం. సో ఆ ఫంక్షన్కి ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ యూజ్ చేసుకొని మనం సో మళ్ళీ ఆ కోడ్ అంతా రాయకుండా జస్ట్ ఆ ఫంక్షన్ని కాల్ చేసి త్రూ అవుట్ ప్రోగ్రామ్లో ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకే మనకి బెనిఫిట్స్లో కోడ్ రీయూజబిలిటీ, బెటర్ ఆర్గనైజేషన్, ఈజీ డీబగింగ్ అని చెప్పేసి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఫంక్షన్కి జస్ట్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో ఆ ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకొని ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం త్రూ అవుట్ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సింటాక్స్ వచ్చేసి సింపుల్ ఉంటుంది, రిటర్న్ టైప్ ఇవ్వాలి, నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి సో మనం ఏదైతే స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో వాటికి ఏవైతే వేరియబుల్స్ కానీ పారామీటర్స్ యూజ్ అవుతాయో అవి పాస్ చేసి సో ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఓపెన్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్లో ఏవైతే స్టేట్మెంట్స్ రాస్తామో వాటిని బ్లాక్ ఆఫ్ కోడ్ అని చెప్పేసి అంటాం. సో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో మనకు కావాల్సిన టాస్క్ సంబంధించి ఏవైతే స్టేట్మెంట్స్ ఉంటాయో అవి రాయాలన్నమాట. సో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చేసి మనకి మెయిన్గా 4 టైప్స్ ఉంటాయి. నో పారామీటర్ నో రిటర్న్ వాల్యూ, నో పారామీటర్ రిటర్న్ వాల్యూ, అదేవిధంగా పారామీటర్ విత్ నో రిటర్న్ వాల్యూ, పారామీటర్ విత్ రిటర్న్ వాల్యూ. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో ఫంక్షన్స్ గురించి కూడా మనకి డెడికేటెడ్గా 1 అవర్ వీడియో అని చెప్పేసి ఉంది పైథాన్ లైఫ్లో. సో ఆ 1 అవర్ వీడియో చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్ డిస్కషన్ అయితే దొరుకుతుంది. అన్ని టైప్స్ గురించి డీటెయిల్ అయితే అందులో డిస్కషన్ చేస్తాం. సో ఇందులో ఏంటంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాట్ ఈస్ ఫంక్షన్, ఎలా బిహేవ్ చేస్తుంది అంతా. సో ఇక్కడ మెయిన్ నుంచి అయితే మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ రిజల్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేశాను, ఇక్కడ రిటర్న్ టైప్ ఇచ్చాను. సో ఫంక్షన్ సింటాక్స్ ఏంటి, రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. సో మెయిన్ మెథడ్ బయట రాస్తున్నా. సో ఫంక్షన్ రిటర్న్ టైప్ ఇంట్ అని ఇచ్చాను. అదేవిధంగా ఫంక్షన్ నేమ్ వచ్చేసి యాడ్. సో నేను ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ని పర్ఫామ్ చేయాలి అనుకుంటాను, సమ్ అనే టాస్క్ని.
త్రూ ఫంక్షన్ పర్ఫామ్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేశాను, ఇక్కడ 2 వేరియబుల్స్ కావాలి నాకు. సో పారామీటర్స్ వచ్చేసి ఇంట్ ఏ ఇంట్ బి అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఫంక్షన్ని కాల్ చేస్తున్నా మెయిన్ మెథడ్లో. సో యాడ్ అని చెప్పేసి, సో ఏలోకి 5 వెళ్ళాలి, అదేవిధంగా బిలోకి 3 వెళ్ళాలి అని చెప్పేసి పారామీటర్స్ అనేవి పాస్ చేసాయి. సో ఇప్పుడు డైరెక్ట్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. సో ఏలో 5 స్టోర్ అవుతుంది, బిలో 3 స్టోర్ అవుతుంది. సో రిటర్న్ ఏ ప్లస్ బి అంటే 5 + 3. సో 5 + 3 8. సో 8 అనేది డైరెక్ట్గా రిటర్న్ చేస్తుంది, రిజల్ట్లో స్టోర్ అవుతుంది. సో ఆ రిజల్ట్ను మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం అంతే. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే, సో ఇక్కడ ఈ యాడ్ అనే ఫంక్షన్ నేమ్తో సో మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇంకో వేరియబుల్ తీసుకొని యాడ్లో 6,4, తర్వాత ఇంకో వేరియబుల్లో యాడ్ అని చెప్పేసి 10,5 అలా ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. సో మళ్ళీ ఈ విధంగా ఫంక్షన్ రిటర్న్ ఏ ప్లస్ బి అని చెప్పేసి ఇంకో ఫంక్షన్ అలా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని మనం కోడ్ రీయూజబిలిటీ అని చెప్పేసి అంటాం. సో ఒకసారి కోడ్ రాసి మనం మల్టిపుల్ టైమ్స్ త్రూ అవుట్ ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒకసారి ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను యాడ్ అని. సో యాడ్ని కాల్ చేస్తున్నాను, ఫంక్షన్ నేమ్తో కాల్ చేసి, సో ఇక్కడ ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అందులోకి యాక్చువల్ వాల్యూస్ ఇచ్చేసి కాల్ చేస్తున్నాను. సో కాల్ చేసినప్పుడు ఇక్కడ ఏలో 5 బిలో 3 స్టోర్ అయిపోయి ఏ ప్లస్ బి 5 + 3 8 అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఎక్కడికి రిటర్న్ అవుతుంది అంటే ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికి రిటర్న్ అయ్యి ఆ రిటర్న్ అయిన వాల్యూ రిజల్ట్లో స్టోర్ అవుతాయి. సో ఆ రిజల్ట్లో స్టోర్ అయిన వాల్యూని ప్రింట్ఎఫ్ ద్వారా అయితే ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు సమ్ = 8 అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. సో ఎలా ప్రింట్ అయిందంటే, సింపుల్గా మనం ఫంక్షన్ అనేది కాల్ చేసాం యాక్చువల్ వాల్యూస్తో. సో ఫంక్షన్ అనేది పర్ఫామ్ అయ్యి ఆ రిజల్ట్ వేరియబుల్లో స్టోర్ అయింది, ఆ వేరియబుల్ని మనం సింపుల్గా ప్రింట్ చేసాం. సో ఇది మనకు కంప్లీట్గా ఫంక్షన్స్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి రికర్షన్ గురించి అయితే చూద్దాం. సో ఫంక్షన్ డీటెయిల్ డిస్కషన్ కావాలి అంటే అన్ని టైప్స్ గురించి సో ఆల్రెడీ ఒక డెడికేటెడ్ 1 hour వీడియో ఉంటుంది ఛానల్లో. సో అది విజిట్ చేస్తే మీకు డీటెయిల్ డిస్కషన్ అనేది దొరుకుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రికర్షన్ అనమాట. సో రికర్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ఎ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్. రికర్షన్లో ఏంటంటే రిపిటేటివ్గా జరుగుతుంది అనమాట. సో ఒక కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా ఫంక్షన్ అనేది రిపిటేటివ్గా ఫంక్షనే కాల్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో కీ పాయింట్స్ వచ్చేసి మనకి 2 ఉంటాయి, బేస్ కేసు, రికర్సివ్ కేసు అని చెప్పేసి. సో బేస్ కేసులో ఏంటంటే స్టాప్స్ రికర్షన్, రికర్సివ్ కేసులో ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్. సపోజ్ ఇప్పుడు ఒక మూవీ థియేటర్ ఉంటే, సో మూవీ థియేటర్లో మనకి రోస్ అన్ని చైర్స్ అన్ని డౌన్వర్డ్స్ ఉంటాయి కదా. సో మన స్టార్టింగ్ పైకి వెళ్ళి సో మన సీట్ నెంబర్ను సో పైన ఉన్న రో వాళ్ళకి అడుగుతాం, వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ రో వాళ్ళని అడుగుతారు. అలా అడుగుతూ సో కింద ఎక్కడో సెకండ్ రోలో మ్యాచ్ అయింది. సో అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఆ సెకండ్ రో వాళ్ళు మళ్ళీ థర్డ్ రో వాళ్ళకి సో ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడికి వచ్చి కూర్చోండి అని చెప్పేసి చెప్తారు. సో ఆ థర్డ్ రో వాళ్ళు ఫోర్త్ రో వాళ్ళకి, ఫిఫ్త్ రో వాళ్ళకి, సో అలా పై వరకు మనకు రీచ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. సేమ్ ప్రాసెస్ రికర్షన్ కూడా అలాగే వర్క్ అవుతుంది. సో రికర్షన్లో కూడా ఏం చేస్తామంటే, సో మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వచ్చేంత వరకు కూడా రికర్సివ్ అనేది ఇటరేట్ అవుతూనే ఉంటుంది అనమాట, రికర్సివ్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే బేస్ కేస్ అనేది ఉంటుంది, సో బేస్ కేస్ అంటే ఇంతకుముందు థియేటర్ ఎగ్జాంపుల్ ఏదైతే మన సీట్ నెంబర్ మ్యాచ్ అవుతుందో, సో ఆ విధంగా ఒక బేస్ కేస్ అనేది రీచ్ అయిన తర్వాత ఆ రికర్షన్ ప్రాసెస్ అనేది ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోయి మనకి రిజల్ట్ అనేది ప్రింట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్కి ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని అయితే తీసుకొని వచ్చాను. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను ఫస్ట్. సో రిటర్న్ టైప్ ఇంట్, అదేవిధంగా ఫంక్షన్ నేమ్ ఫ్యాక్ట్ అని చెప్పేసి ఇచ్చాను. పారామీటర్ 1 కావాలి నాకు, ఒక నెంబర్. సపోజ్ ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 6. సో 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 24 అలా చెక్ చేశాం కదా. సో సింగిల్ నెంబర్కి ఫ్యాక్టోరియల్ చెక్ చేశాం కాబట్టి నేను ఇక్కడ పారామీటర్ సింగిల్ వేరియబుల్ తీసుకున్నాను, ఇంట్ n అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ ఎన్లోకి నేను యాక్చువల్ వాల్యూ పాస్ చేయాలి. సో యాక్చువల్ వాల్యూ ఎక్కడ పాస్ చేయాలి, మెయిన్ మెథడ్లో పాస్ చేయాలి. సో నేను మెయిన్ మెథడ్లో డైరెక్ట్గా ఫ్యాక్ట్ అని ఫంక్షన్ కాల్ చేసి యాక్చువల్ వాల్యూని పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ 5 అనే వాల్యూ ఎన్లో స్టోర్ అవుతుంది. సో ఎన్లో స్టోర్ అయిపోయి సో నెక్స్ట్ ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. సో 5 = 1. సో 5 = 1 అనేది ఫాల్స్. సో డైరెక్ట్ ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చేసి n × ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్. సో ఫంక్షన్ లోపల ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో దీన్నే రికర్షన్ అంటాం. ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్, ఫంక్షన్ లోపల ఫంక్షన్ని కాల్ చేస్తే దాన్ని మనం రికర్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ n ఏంటి 5. సో 5 × ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1. సో ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ అంటే ఫ్యాక్ట్ ఆఫ్ 4. సో 5 × ఫ్యాక్ట్ ఆఫ్ 4. సో మళ్ళీ ఇక్కడ nలోకి 4 వస్తుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ 4 = 1 ఫాల్స్ కాబట్టి మళ్ళీ ఇక్కడ 4 × సో ఇంతకుముందు 5 × ఫ్యాక్ట్ ఆఫ్ 4 ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 4 × ఫ్యాక్ట్ ఆఫ్ 3 అవుతుంది. నెక్స్ట్ 3 × ఫ్యాక్ట్ ఆఫ్ 2, నెక్స్ట్ 2 × ఫ్యాక్ట్ ఆఫ్ 1. సో ఎప్పుడైతే ఫ్యాక్ట్ ఆఫ్ 1 వస్తుందో సో nలోకి 1 వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, n = 1 అనేది ట్రూ అవుతుంది.
ట్రూ అయిన తర్వాత ఏమవుతుంది, రిటర్న్ 1 అనేది రిటర్న్ అవుతుంది. సో ఆ 1 అనేది రిటర్న్ అయినాక మళ్ళీ బ్యాక్వర్డ్స్లో సో ఫ్యాక్ట్ ఆఫ్ 1 నుంచి 1 రిటర్న్ అవుతుంది కదా. సో 1 ఇంటూ n, సో 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1 కాబట్టి సో 1 ఇంటూ 2, 2 ఇంటూ 3, 3 ఇంటూ 4, 4 ఇంటూ 5. సో ఆ విధంగా మనకు 120 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో మనకి డెడికేటెడ్ వీడియో ఉందన్నమాట 1 అవర్ రికర్షన్ గురించి. సో అందులో డీటెయిల్ మనకి ఎలా వర్క్ అవుతుంది, బ్యాక్వర్డ్ ఫ్రంట్ వర్డ్ మా 5 ఫేజెస్ ఉంటాయి అనమాట, వైండింగ్ ఫేజ్, అన్వైండింగ్ ఫేజ్. సో ఎలా జరుగుతుంది అంతా కూడా అందులో డీటెయిల్ డిస్కషన్ చేసాం. సో ఇందులో ఏంటంటే ఒక బ్రీఫ్ ఐడియా కోసం బ్రీఫ్గా అయితే చెప్తున్నాను. సో ఇక్కడ 120 అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ని సేమ్ ఫంక్షన్ కాల్ చేస్తే, సో ఆ ఫంక్షన్ లోపల అదే ఫంక్షన్ని మళ్ళీ కాల్ చేస్తే, సో ఇక్కడ ఫ్యాక్ట్ అనే ఫంక్షన్ని మళ్ళీ ఫ్యాక్ట్ అనే నేమ్తో ఆ ఫంక్షన్ని ఫంక్షన్ లోపల కాల్ చేస్తున్నాం. సో దీన్ని రికర్షన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దీని గురించి మనకి డీటెయిల్ డిస్కషన్ ఆల్రెడీ ఉంది 1 అవర్ది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ఒకసారి అయితే చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి రికర్షన్ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి అరేస్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అరేస్. సో అరేస్ అంటే ఏంటి అంటే సింపుల్గా సపోజ్ మనం నార్మల్గా వేరియబుల్ క్రియేట్ చేస్తే ఒక్క వాల్యూనే స్టోర్ చేయగలుగుతాం కదా. సపోజ్ ఇంట్ ఏజ్ అంటే సో ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 10 20 ఏదో ఒక్క వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. సపోజ్ మల్టిపుల్ వాల్యూస్ సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయాలి అంటే మనం వేరియబుల్ కాకుండా అరేస్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో అరేస్ యూజ్ చేసి సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేస్తాం. సో అది కూడా సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయగలం అనమాట. సో అన్ అరే ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్. సపోజ్ సేమ్ ఇంటీజర్ వాల్యూస్ని మల్టిపుల్ ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేయగలుగుతాం, మల్టిపుల్ డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతాం, మల్టిపుల్ క్యారెక్టర్ వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతాం. సో అంతేగాని మల్టిపుల్ వాల్యూస్లో ఇంటీజర్స్, క్యారెక్టర్స్, డెసిమల్ వాల్యూస్ అలా మిక్స్డ్ ఉండవు అనమాట. సో మల్టిపుల్ వాల్యూస్ అయితే స్టోర్ చేయగలుగుతాం కానీ సింగిల్ వేరియబుల్లో. సో ఆ మల్టిపుల్ వాల్యూస్ అన్నీ కూడా సేమ్ డేటా టైప్ పోయి ఉండాలి. సో ఇక్కడ అరేలో మల్టిపుల్ వాల్యూస్ ఇన్ సింగిల్ వేరియబుల్. సింటాక్స్ వచ్చేసి డేటా టైప్ ఇస్తాం అనమాట, ఎటువంటి టైప్ ఆఫ్ వేరియబుల్స్ వాల్యూస్ అనేవి స్టోర్ అవ్వాలి అని చెప్పేసి. తర్వాత అరే నేమ్ ఇస్తాం, తర్వాత సైజ్ అనేది ఇస్తాం. సో టైప్స్ ఆఫ్ అరేస్ చూసుకుంటే మనకి 1D అరే, 2D అరే, మల్టీ డైమెన్షన్ అరే ఆ విధంగా ఉంటాయి టైప్స్. సో దీనికి కూడా మనకి 1 అవర్ డెడికేటెడ్ వీడియో ఉంది పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో. అందులో డీటెయిల్ డిస్కషన్ చేస్తాం ప్రతి ఒక్క టైప్ గురించి. సో ఇక్కడ బ్రీఫ్గా మనకి అరేలో ఎలా స్టోర్ చేస్తాం, సింటాక్స్, ఇండెక్సెస్ అదంతా కూడా బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేశాను, ఇంటీజర్ డేటా టైప్తో సో అరేకి ఒక నేమ్ ఇచ్చాను ARR అని చెప్పేసి, సైజ్ ఇచ్చాను 3 అని చెప్పేసి. సో ఎందుకు 3 అని చెప్పేసి ఇచ్చాను అంటే నేను 3 వాల్యూస్ స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో అరేలో ఏంటంటే సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ను స్టోర్ చేయగలను. సో ఇక్కడ 3 వాల్యూస్ను స్టోర్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ సైజ్ అనేది 3 అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ మన పైథాన్ లైఫ్లో డెడికేటెడ్ వీడియో ఉందని చెప్పాను కదా 1 అవర్. సో అందులో ఈ సైజ్ ఎలా వర్క్ అవుతుంది, మెమొరీ అలొకేషన్ ఎలా ఉంటుంది అదంతా కూడా డీటెయిల్గా డిస్కషన్ చేస్తాం. సో అది ఒకసారి విజిట్ చేస్తే మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా నేను 3 వాల్యూస్ స్టోర్ చేయాలని కాబట్టి సైజ్ అనేది 3 ఇచ్చాను. సో అరేలో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేసుకోవాలి అంటే మనం ఇండెక్సెస్ ద్వారా అయితే ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇండెక్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి అరే క్రియేట్ చేసినప్పుడు. సో ఇక్కడ 10 అనే వాల్యూ జీరో ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అరే. 1 ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్ అలా కాకుండా సో 10 అనేది 0 ఇండెక్స్, 20 అనేది ఫస్ట్ ఇండెక్స్, 30 అనేది సెకండ్ ఇండెక్స్. సో నేను 10 ప్రింట్ చేయాలి అనుకుంటే ARR స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి 0. సో అప్పుడు 0th ఇండెక్స్లో ఉన్న 10 అనేది ప్రింట్ అవుతాయి. ఒకవేళ ఫస్ట్ ఇండెక్స్ ప్రింట్ చేయాలంటే ARR of 1 అని చెప్పేసి ఇచ్చాను. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న 20 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు సో డైరెక్ట్గా 10 20 అని చెప్పేసి ప్రింట్ అయింది. ఎందుకంటే సో ఇండెక్సెస్ యూజ్ చేసి మనం అరేలో ప్రింట్ చేస్తాం కాబట్టి. సో ఇది మనకు అరేస్ అనమాట. సో అలా ఇండెక్సెస్ కాకుండా డైరెక్ట్గా అన్ని వాల్యూస్ ఒకేసారి ప్రింట్ చేయాలి అనుకుంటే అరేలో ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో ఫర్ లూప్ యూజ్ చేసి సింపుల్గా ఏం చేస్తాం, 0th ఇండెక్స్ నుంచి 3 వరకు కూడా కండిషన్ చెక్ చేస్తాం. ఎందుకంటే 0 1 2 వరకు మనకు ప్రింట్ అవ్వాలి కాబట్టి. సో <3 అని చెప్పేసి ఇస్తాం, ఎందుకంటే 0 1 2 ఇండెక్స్లలో మనకు కావాల్సిన 3 వాల్యూస్ ఉంటాయి కాబట్టి. సో అలా ఫర్ లూప్ యూజ్ చేసి సో ఇండెక్స్ ద్వారా మనం అయితే మల్టిపుల్ వాల్యూస్ని ఒకేసారి ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ప్రింట్ఎఫ్లో ARR 0 ARR 1 అలా కాకుండా ఫర్ లూప్ యూజ్ చేసి సో ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్ని లూప్ ద్వారా ప్రింట్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి పాయింటర్ అనమాట. సో పాయింటర్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. వేరియబుల్కి ఒక అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పాం కదా, మెమొరీలో వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు
మనకేమవుతుంది, మెమొరీలో స్పేస్ అనేది క్రియేట్ అయ్యి ఆ స్పేస్కి ఒక అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకునేది పాయింటర్ అంటాం. సో పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. సో పాయింటర్ అనేది ఒక వేరియబుల్, అది దానికి కూడా ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది మెమొరీలో. సో ఆ స్పేస్లో ఏమవుతుంది అంటే ఇంకో వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో పాయింటర్ స్టోర్స్ మెమొరీ అడ్రస్. పాయింటర్ డిక్లరేషన్ ఎలా చేస్తామంటే డేటా టైపు స్టార్ పాయింటర్ నేమ్ ఇస్తాం. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చాను. సో ఇక్కడ ఏం చేశాను, సింపుల్గా ఇంట్ ఎక్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఎక్స్కు ఒక అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మెమొరీలో. సో ఆ అడ్రస్ని నేను ఏం చేస్తున్నాను, పాయింటర్లో స్టోర్ చేస్తున్నాను. సో పీటీఆర్ అనే ఒక పాయింటర్ క్రియేట్ చేసి ఆ పాయింటర్లో నేను ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసాం దాని అడ్రస్ స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంట్ డేటా టైప్ ఇవ్వాలి, స్టార్ పాయింటర్ నేమ్ పీటీఆర్ అని ఇచ్చాను. సో అడ్రస్ స్టోర్ చేసుకోవాలంటే అండ్ సింబల్ యూజ్ చేయాలి, యాంపర్సెంట్ అంటాం. సో యాంపర్సెంట్ ఎక్స్ ఇస్తే ఎక్స్ యొక్క అడ్రస్ అనేది పీటీఆర్ అనే పాయింటర్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాం, ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాం, తర్వాత ఎక్స్ అడ్రస్ని ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్టార్ పీటీఆర్. సో స్టార్ పీటీఆర్ అంటే సో పీటీఆర్లో ఉన్న వాల్యూ కూడా ప్రింట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా స్టార్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అందులో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అదేవిధంగా యాంపర్సెంట్ సింబల్ పెట్టినప్పుడు ఆ వేరియబుల్ అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 10 అనమాట. అదేవిధంగా అడ్రస్ ఆఫ్ ఎక్స్ చూసుకుంటే సో అడ్రస్ ఆఫ్ ఎక్స్ కూడా ప్రింట్ అయింది. అదేవిధంగా వాల్యూ యూజింగ్ పాయింటర్. సో ఆ పాయింటర్లో ఏదైతే అడ్రస్ ఉందో ఎక్స్ వేరియబుల్ అడ్రస్, సో ఆ పాయింటర్ నేమ్కి స్టార్ పెట్టినప్పుడు డీరెఫరెన్స్ అయిపోయి ఆ అడ్రస్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టార్ పీటీఆర్ అని చెప్పేసి ప్రింట్ చేస్తే సో పీటీఆర్లో మనకి ఎక్స్ అడ్రస్ ఉంది, ఆ అడ్రస్లో 10 అనే వాల్యూ ఉంది. సో ఆ 10 అనే వాల్యూ అనేది ప్రింట్ అయిపోయింది. సో పాయింటర్ మీద కూడా మనకి డీటెయిల్ వీడియో అనేది ఉంది సపరేట్గా. సో ఆ వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రింగ్స్ అనమాట. సో స్ట్రింగ్స్ అంటే ఏం లేదు, జస్ట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ డబల్ కోట్స్. డబల్ కోట్స్లో ఎన్క్లోజ్ అయి ఉంటుంది సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ టర్మినేటెడ్ బై ఎ నల్ క్యారెక్టర్. సో సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్యార్ అని చెప్పేసి ఇస్తాం. సో క్యారెక్టర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, సో క్యారెక్టర్స్కి క్యార్ అని చెప్పేసి ఇస్తాం. స్ట్రింగ్స్కి ఏం చేయాలంటే క్యారెక్టర్ అరే క్రియేట్ చేయాలి, ఎందుకంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ మల్టిపుల్ క్యారెక్టర్స్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి క్యారెక్టర్ అరే క్రియేట్ చేయాలి. సో క్యార్ తర్వాత స్ట్రింగ్ నేమ్ అదేవిధంగా సైజ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుంటే సో ఇక్కడ ఏం చేశాను, నేను క్యారెక్టర్ అరే అనేది క్రియేట్ చేశాను. క్యార్ తర్వాత స్ట్రింగ్ నేమ్ వచ్చేసి ఎస్టీఆర్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ సైజ్ ఏమి ఇవ్వలేదు, సైజ్ మనకు డైనమిక్గా అలకేట్ అవుతుంది. సో ఇక్కడ హెల్లో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మనకి కంపైలర్ ఆటోమేటిక్గా అలకేట్ చేస్తుంది అనమాట. లేదంటే మనం ముందే సైజ్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ క్యారెక్టర్ అరే స్టోర్ ఇచ్చేసి నేను ఇక్కడ క్యారెక్టర్ అరే క్రియేట్ చేశాను, క్యార్ డేటా టైపు అదేవిధంగా స్ట్రింగ్ నేము. సో అరే క్రియేట్ చేసి అందులో నేను ఏం చేస్తున్నాను అంటే హెలో అనే స్ట్రింగ్ని స్టోర్ చేస్తున్నాను. సో జస్ట్ క్యార్ ఎస్టీఆర్ అని చెప్పేసి స్టోర్ చేయలేము అనమాట. సో క్యార్ ఎస్టీఆర్ అని చెప్పేసి చేసి సింగిల్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ అవుతుంది. సో ఇలా మనకి స్ట్రింగ్ మొత్తం స్టోర్ అవ్వాలి అంటే క్యారెక్టర్ అరే అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో క్యారెక్టర్ అరే క్రియేట్ చేసి ఇక్కడ హెలో అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. సో స్ట్రింగ్కి పర్సెంటేజ్ చేస్తే ఫార్మాట్ స్పెసిఫైర్ ఉంటుంది. సో ప్రింట్ ఆఫ్ పర్సెంటేజ్ కామా ఎస్టీఆర్ అని చెప్పేసి ఇచ్చేస్తే సో ఎస్టీఆర్ అనే క్యారెక్టర్లో ఏదైతే హెలో అనే స్ట్రింగ్ స్టోర్ అయ్యిందో ఆ హెలో అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లెంత్ ప్రింట్ చేయడానికి కూడా మనకి ఒక స్ట్రింగ్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో STRLAN అని చెప్పేసి ఇచ్చేసి సో స్ట్రింగ్ నేమ్ ఇస్తే ఫార్మాట్ స్పెసిఫై పర్సెంటేజ్ LU ఉంటుంది. సో మనకి స్ట్రింగ్ లెంత్ కూడా డైరెక్ట్గా ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది. సపరేట్గా మనం స్ట్రింగ్ లెంత్ కనుక్కోవడానికి ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ హెలో అని ప్రింట్ అయింది, అదేవిధంగా లెంత్ అనేది 5 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనకు స్ట్రింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా వాటి మీద కూడా మనకి డెడికేటెడ్ వీడియో అనేది ఉందన్నమాట పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో. అందులో చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రక్చర్స్ అన్నమాట. సో స్ట్రక్చర్ అంటే ఏంటంటే సేమ్ సింపుల్ అరే లాగే ఉంటుంది. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే స్ట్రక్చర్లో మల్టిపుల్ వాల్యూస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అరేలో ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతాం. బట్ స్ట్రక్చర్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని కూడా స్టోర్ చేయగలుగుతాం. అంతకుమించి ఇంకేం లేదు. సో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయగలుగుతాం. ఆ మల్టిపుల్ వాల్యూస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతాం. స్ట్రక్చర్ ఈజ్ యూజర్ డిఫైన్ డేటా టైప్ యూజ్ టు స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఏ సింగిల్ యూనిట్. సో ఇంట్, ఫ్లోట్, క్యార్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ యొక్క వాల్యూస్ అనేవి స్టోర్ చేయగలుగుతాం. సో ఇక్కడ స్ట్రక్చర్లో ఏం చేస్తున్నాం, స్ట్రక్ట్ అనే కీవర్డ్ ఇచ్చేసి
తర్వాత స్ట్రక్చర్కి ఒక నేమ్ ఇస్తున్నాను స్టూడెంట్ అని చెప్పేసి. సో అందులో ఏం చేస్తున్నాను, స్ట్రక్చర్ ఒక మెంబర్స్ అనేవి ఇచ్చాను అనమాట. సో ఇంట్ అని చెప్పేసి. సో ఇంకా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్లోట్, క్యార్ ఆ విధంగా. సో నేను ఇక్కడ ఇంట్ అని చెప్పేసి క్రియేట్ చేశాను. సో మెయిన్ మెథడ్లో ఏం చేస్తున్నాను, ఈ స్ట్రక్చర్కి ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి. సో స్ట్రక్ట్ కీవర్డ్ ఇచ్చేసి, సో స్ట్రక్ట్ స్టూడెంట్ S1 అని చెప్పేసి ఇచ్చాను. సో స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ వచ్చేసి S1. సో డాట్ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, సో ఈ ఐడిలో వాల్యూని స్టోర్ చేయడం కానీ ఆ ఐడిని ప్రింట్ చేయడం కానీ చేస్తాం. సో S1 డాట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 101 అని చెప్పేసి స్టోర్ చేస్తున్నాం. అదేవిధంగా S1 డాట్ ఐడి అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. సో ప్రింట్ చేసినప్పుడు ఐడిలో స్టోర్ చేసిన 101 అనేది ప్రింట్ అయిపోతుంది. ఈ విధంగా 101 అనేది ప్రింట్ అయిపోయింది. సో అలా ఇంటూ ఫ్లోట్, క్యార్ మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు జస్ట్ అరే లాగా. సో అరేలో ఏంటంటే సేమ్ డేటా టైప్ వాల్యూ స్టోర్ చేయగలుగుతాం, బట్ స్ట్రక్చర్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్ వాల్యూస్ అన్ని కూడా స్టోర్ చేయగలుగుతాం. నెక్స్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ వచ్చేసి యూనియన్ అనమాట. సో యూనియన్ కూడా సేమ్ స్ట్రక్చర్ లాగే మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేయగలుగుతాం, అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్ వాల్యూ స్టోర్ చేయగలుగుతాం. బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే స్ట్రక్చర్లో ఒక్కొక్క మెంబర్కి సపరేట్గా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. యూనియన్లో ఏంటంటే సేమ్ మెమరీని షేర్ చేసుకుంటాయి అనమాట. సో యూనియన్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్ వేర్ ఆల్ మెంబర్స్ షేర్ ద సేమ్ మెమరీ లొకేషన్. స్ట్రక్చర్లో ఏంటంటే మల్టిపుల్ డేటా టైప్స్ టుగెదర్ ఉంటాయి. యూనియన్లో ఏంటంటే సేమ్ మెమరీ వన్ వాల్యూ అట్ ఏ టైం. సో ఇది ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే యూనియన్ అని చెప్పేసి కీవర్డ్ ఇచ్చాను, తర్వాత యూనియన్కి ఒక నేమ్ ఇచ్చాను డేటా, తర్వాత మెంబర్స్ వచ్చేసి 2 మెంబర్స్ క్రియేట్ చేశాను ఇంటూ ఫ్లోటు. ఇంటుకు సంబంధించిన ఫ్లోటుకు సంబంధించిన మల్టిపుల్ వాల్యూస్ అనేవి సింగిల్ వేరియబుల్ స్టోర్ చేసుకునే విధంగా నేను ఇక్కడ మెంబర్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేశాను, యూనియన్కి ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. సో యూనియన్ డేటా డి అని చెప్పేసి క్రియేట్ చేసి, సో డి డాట్ ఐ, సో ఇంటీజర్ ఐలోకి 10 అనే వాల్యూ స్టోర్ చేసి ప్రింట్ చేస్తున్నాం. సో 10 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డి డాట్ ఎఫ్ అని చెప్పేసి ఫ్లోట్లోకి 3.14 అని చెప్పేసి స్టోర్ చేస్తున్నాం. మళ్ళీ ప్రింట్ చేసినప్పుడు ఏమైతే 3.14 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేస్తే, సో డి అనే సింగిల్ వేరియబుల్లో యూనియన్ వేరియబుల్లో నేను ఏం చేశాను, మల్టిపుల్ డిఫరెంట్ డేటా టైప్ వాల్యూ స్టోర్ చేశాను. సో ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేశాం, అదేవిధంగా ఫ్లోట్ వాల్యూని కూడా స్టోర్ చేశాం. సో మళ్ళీ స్ట్రక్చర్కి యూనియన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఇక్కడ నేను ఎప్పుడైతే సెకండ్ టైం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను డి డాట్ ఐ, సో ఆ డి డాట్ ఐ వాల్యూ ఉండదన్నమాట. సో మనకి ఏమవుతుంది, డి డాట్ ఐ వాల్యూ, సో ఇక్కడ అడ్రస్ అనేది ప్రింట్ అయిపోయింది. మనకి 10 అనేది ప్రింట్ అవ్వాలి, కానీ అడ్రస్ అనేది ప్రింట్ అయింది. సో ఎందుకు అలా అడ్రస్ అనేది ప్రింట్ అయింది అంటే, సో ఓన్లీ 1 వాల్యూ అట్ ఏ టైం ప్రింట్ అవుతుంది అనమాట. సో డి డాట్ ఐ ప్రింట్ చేసినప్పుడు మనకు 10 అనే వాల్యూ మెమరీలో ఉంటుంది, 10 అనేది ప్రింట్ అవుతుంది. అదేవిధంగా డి డాట్ ఎఫ్ అని ప్రింట్ చేసినప్పుడు ఆ 10 ఓవర్ రైట్ అయిపోయి 10 ప్లేస్లో 3.14 అనేది ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ మనం డి డాట్ ఐ ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది, మనకి 10 అనే వాల్యూ అనేది కనపడదు అనమాట. ఎందుకంటే ఆ వాల్యూ ఓవర్ రైట్ అయిపోయి ఎఫ్లో ఉన్న 3.14 అనేది మనకి లేటెస్ట్ వాల్యూ అనమాట. సో 1 వాల్యూ అట్ ఏ టైం అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది మనకు మెయిన్ డిఫరెన్స్ అనమాట యూనియన్కి స్ట్రక్చర్కి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సి లాంగ్వేజ్ ఇన్ 1 అవర్. సో 1 అవర్లో మ్యాక్సిమం బ్రీఫ్ అన్ని కవర్ చేశాను. సో మనకి డెడికేటెడ్గా 10 అవర్స్ కోర్స్ అనేది ఉంది పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో. సో అక్కడ కాన్సెప్ట్స్ అన్నీ కూడా 1 అవర్ డెడికేటెడ్గా ఉన్నాయి. స్ట్రక్చర్స్, యూనియన్స్, ఫంక్షన్స్, రికర్షన్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ కూడా విజిట్ చేస్తే మీకు కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా డిస్కషన్ అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ.